హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసామని అమెరికాలో కూర్చుని మన వాళ్ళందరూ పాటలు పాడుకున్నారు మొన్నటిదాకా. దేశంలో ఈ మూల ఆ మూల నుంచి అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఏదో ఒక వ్యాపారం చేస్తూ లేదా వ్యవసాయం చేస్తూ వెల్ సెటిల్డ్ అవుతున్నారు. అమెరికాలో దాదాపుగా 6% సంపదని మన వాళ్ళే సృష్టిస్తున్నారన్నటువంటిది కూడా ఈ మధ్యనే వింటూ వచ్చాం. కానీ అకస్మాత్తుగా ట్రంప్ రాకతో సీన్ మారిపోయింది. భారతీయులు భారీ ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు రాబోతున్నాయని ఒకవైపుని చెప్తుంటే, భారతీయులకు అవకాశం ఇవ్వకపోతే కనుక అమెరికానే నాశనం అయిపోతుంది, అమెరికన్ సంస్థలే మూతబడిపోతాయి అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు అమెరికాకు సంబంధించి జరుగుతున్నటువంటి గందరగోళపు ఇంపాక్ట్లో అసలు వాస్తవం ఏంటి? నిజంగా ఎన్ఆర్ఐలు ఏమనుకుంటున్నారు? అక్కడ పరిస్థితి భవిష్యత్తులో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి తగ్గట్టుగా ఉందా, లేదంటే అసలు వెళ్ళకపోవడం మంచిదా? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా చూడాలి ఇప్పుడు అమెరికాకి రావచ్చా రాకూడదా? అంటే తప్పకుండా ఆల్వేస్ ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. దట్ ఈస్ ద న్యూ ఫ్యూచర్ జనరేషన్కి ఒక స్పేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అయింది, ఎకనామిక్గా అడ్వాన్స్ అయింది, ఈ రీసెర్చ్లో కూడా అడ్వాన్స్ అయిన కంట్రీ కాబట్టి గ్లోబల్లీ మనకు కూడా ఇండియన్స్కి కూడా గ్లోబల్ నాలెడ్జ్ కానివ్వండి, గ్లోబల్ విజ్డమ్ కానివ్వండి, గ్లోబల్ థాట్ ప్రాసెస్కి అదొక ఎవెన్యూ అన్నట్టు. హిస్టారికల్గా ఏంటి అంటే మనం ఈ అమెరికా ఆల్వేస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. హిస్టారికల్గా వాళ్ళు ఏం చేస్తారు, ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z ప్రతి లెటర్కి ఒక వీసా టైప్ పెట్టించి వాళ్ళు ఆ కంట్రీలకు తీసుకొస్తారు. అంటే ఒక స్టూడెంట్ వీసానే కాకుండా, ఒక వర్క్ పర్మిటే కాకుండా ఇంకా రకరకాల వీసాలు పెట్టి తీసుకొస్తున్నారు ఇక్కడికి. సో ఈ లైన్లో వచ్చిన మన వాళ్ళు మెజారిటీ వాళ్ళంతా F1 వీసా కానివ్వండి, H1 స్కిల్డ్ లేబర్ కానివ్వండి, మన ఫ్యామిలీస్ ఇన్లాస్ కానీ విజిటర్ వీసా మీద వస్తుంటారు. B2 B1 B2లో వస్తుంటారు. ఈ 3 వీసా టైపుల్లో కూడా ఇంపాక్ట్ ఏమీ లేదు. అంటే కొత్తగా వచ్చిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0లో పెద్ద మేజర్ చేంజెస్ ఏం జరగలేదు. మేజర్గా మనకు జరిగిన చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే లా ఆఫ్ ద ల్యాండ్ పాలసీస్ ఉన్నాయో, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ పాలసీస్ ఉన్నాయో, వాటి ప్రొవిజన్స్ ఉన్నాయో, వాటిని కొద్దిగా ఇంతకుముందు ఈజీగా చూసేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్ చూస్తున్నారు. ఇంపోజింగ్ ద సేమ్ లాస్, ద లాస్ ఆర్ దర్ ఎగ్జిస్టింగ్, ప్రీ ఎగ్జిస్టింగ్ లాస్ ఏం చేంజ్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే దాని ఇంప్లిమెంటేషన్ చేంజ్ అయింది అంతే. సో F1 స్టూడెంట్ రూపకంగా మన వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. వెళ్ళిన వాళ్ళు ఈ మధ్యలో కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు. అది హిస్టారికల్గా మనం వర్క్ చేయొద్దు, కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళిన చాలా మందికి ఏంటంటే ఫైనాన్షియల్ కంఫర్టబిలిటీ లేక వాళ్ళు అక్కడ ఫస్ట్ సెమిస్టర్ ఒకటి ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్తున్నారు, సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమిస్టర్లలో వాళ్ళు అక్కడే పనిచేసి అక్కడే ఫీజులు కడుతున్నారు. ఇది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్. అక్కడ మనకు కన్సర్న్ ఉంది ఒకటి. రెండవది H1B ప్రోగ్రామ్, అంటే విచ్ ఇస్ స్కిల్డ్ లేబర్. మనకు చాలా మంది గత సెవరల్ ఇయర్స్ నుంచి కూడా అక్కడికి వెళ్తున్నారు. అందులో కూడా ఒకప్పుడు చాలా సులభతరంగా ఉండేది, ఇప్పుడు ఏంటంటే సేమ్ లాస్లో ఈ రీసెంట్లో చాలా చేంజెస్ వచ్చాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి వర్క్ ఉంటే తప్ప అక్కడ మనం H1 మీద ఉండవద్దు అనేది కొత్త రూల్ ఏం కాదు, ఇది పాత రూలే, కానీ ఇంప్లిమెంటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒకప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రాడ్ ఫీ అనేది లేకుండే, ఈ మధ్యలో మనకి ఫ్రాడ్ ఫీ ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి మన H1B ఫైలింగ్ అప్పుడు ఆ ఫ్రాడ్ ఫీ కలెక్ట్ చేసుకొని మన డబ్బే తీసుకొని వాళ్ళు వచ్చి మన సైట్ ఆడిటే చేస్తున్నారు. అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఇది కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడానికి ఉండే రిసోర్స్ని కూడా మన డబ్బుతోనే, మన శాలరీ ఇస్తేనే వాళ్ళు మన డబ్బు ఇవ్వడం రూపకంగానే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇది ఒకప్పుడు ఇంత సీరియస్గా లేదు. ఒకప్పుడు H1B అప్రూవ్ అయిందంటే ఒక 3 ఏళ్ల వరకు ఎవరు పట్టించుకోకపోయేవాళ్ళు. ఇవాళ ఏంటంటే H1B అప్రూవ్ అయినాక వాళ్ళు 1 monthకో 2 monthస్కో సైట్కు ఎక్కడైతే మనకు జాబ్ ఉంది, ఎక్కడైతే జాబ్ చేస్తున్నామని మనం I-129లో పెడతామో, సో ఆ లొకేషన్కి వచ్చి వాళ్ళు సైట్ విజిట్ చేస్తున్నారు. ఒకవేళ మన స్కిల్డ్ లేబర్ ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు అక్కడ పనిచేస్తే ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా మనం ఏదైతే I-129లో కానీ LCAలో కానీ ప్రొవైడ్ చేసిన లొకేషన్లో కరెక్ట్ క్లయింట్ కానివ్వండి, కరెక్ట్ జాబ్ డ్యూటీస్ కానీ పెర్ఫామ్ చేస్తుంటే వాళ్ళు వస్తారు, విజిట్ చేస్తారు, వెరిఫై చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇన్ కేస్ అక్కడ ఏది మాత్రం చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇంటెంట్ టు డినై ఇచ్చేస్తారు. అంటే H1Bని డినై చేయడానికి మళ్ళీ పంపిస్తారు. మూడవది విజిటర్ వీసా రూపకంగా రకరకాల పీపుల్ వస్తారు.
వరల్డ్ లో ఇంత మంచి విజిటర్ వీసా ఎక్కడ ఉండదండి. 10 సంవత్సరాలు ఇస్తారు విజిటర్ వీసా, అమెరికన్ విజిటర్ వీసా. ఆ విజిటర్ వీసా రూపకంగా వచ్చిన వాళ్ళు మనకి కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మంచి ఐటనరీ తీసుకొని లోపలికి వచ్చారనుకోండి విజిట్ చేయడానికి, అది ఇన్లాసే కానివ్వండి, మన పేరెంట్సే కానివ్వండి, లేకపోతే ప్లెజర్ కోసము టూరిజం కోసం వచ్చే వాళ్ళు కాదండి. వచ్చిన వాళ్ళు 1 మంత్ ఉంటారా, 2 మంత్స్ ఉంటారా, 3 మంత్స్, ద మాక్సిమం ఈజ్ 6 months వన్ టైం. సో కంట్రీ లోపలికి ఎంటేటప్పుడు సిబిపి ఆఫీసర్ అడుగుతారు మీరు ఏ పర్పస్ లో లోపలికి ఎంటర్ అవుతున్నారు. దాని భాగంగానే వీళ్ళకి ఇస్తారు వీసా. అది 1 month 2 months. అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మన కాన్ఫిడెన్స్ చెక్ చేస్తారు. ఒకవేళ మనం కాన్ఫిడెంట్ గా అవునండి నేను ఒక 1 month వస్తున్నాను, దిస్ ఇస్ మై ఐటనరీ, నేను టూరిజంకి వచ్చాను, నయాగరా ఫాల్స్ చూస్తాను, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తాను, వైట్ హౌస్ చూస్తాను, ఫ్లోరిడాలో థీమ్ పార్క్ చూస్తానని చెప్పారనుకోండి, మనకు 6 months ఇస్తారు. మనం 1 month అడిగినా కూడా వాళ్ళు 6 months ఇస్తారు. ఓకే యూ కెన్ స్పెండ్ మోర్ టైమ్ అని చెప్పి 6 months ఇస్తారు. ఇన్ లైన్ అక్కడ మనం ఏదైనా గ్యాప్ వస్తే మనం ఆ 6 months లోపల మళ్ళీ కంట్రీ దాటి బ్యాక్ వెళ్ళిపోయాం అనుకోండి, హోమ్ కంట్రీకి వచ్చామనుకోండి, దాని రిపిటేటివ్ ఈజీ అవుతుంది. కానీ మనం 6 months కాకుండా మనం ఓవర్ స్టే చేసామనుకోండి, దట్ ఈస్ అగైన్ వయలేషన్ ఆఫ్ ద లా. సో అది ఒక అనదర్ కన్సర్న్. సో అంచేత నేను ఏం చెప్పేస్తున్నా అంటే ఇక్కడ మా అడ్వైజ్, గైడెన్స్, కౌన్సిలింగ్ ఏంటంటే, ఎస్ దట్ కంట్రీ హ్యాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ, దట్ కంట్రీ వెల్కమ్స్ ఎవ్రీ వన్ బికాస్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇమ్మిగ్రెంట్ కంట్రీ. సో వాళ్ళకి చెప్తారు, కానీ ప్లీజ్ నాట్ టు వయలేట్ వాట్ వి కమిటెడ్ ఫర్. మనం ఏదైతే అగ్రి అయ్యామో వీసా తీసుకునేటప్పుడు ఈ 3 F1 వీసా కానివ్వండి, H1B వీసా కానివ్వండి, విజిటర్ వీసా కానివ్వండి, మేజర్గా నేను అనేది మిగతా వీసా టైప్స్లలో మన వాళ్ళు వెళ్ళట్లేదని కాదు, వాళ్ళు వెళ్తున్నా కూడా మేజర్గా ఇంపాక్ట్ అయ్యే ఈ 3 వీసా టైప్స్లలో రండి, మంచిగా ఎంజాయ్ చేయండి, ఒక గ్లోబల్లో ఒక గ్రేట్ ఆపర్చునిటీని ఎక్స్పీరియన్స్ కాండి. ఇన్ కేస్ ఇంకా ముందుకెళ్ళి మంచిగా పనిచేయాలనుకుంటే H1Bలో 140, 485 రూపకంగా గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ రూపకంగా సిటిజన్షిప్ వస్తుంది. అక్కడ మన పిల్లలు పుడితే ఒకప్పుడు హిస్టారికల్ గా పిల్లలకి సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కానీ ఈ న్యూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0లో సిటిజన్షిప్ దాన్ని కొద్దిగా కన్సర్న్ రేజ్ చేశారు, మీరంతా గమనించి ఉంటారు, బర్త్ రైట్ సిటిజన్షిప్. సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా మేము చెప్పే విషయం ఏంటంటే, హిస్టారికల్ గా వాళ్ళు చాలా ఓపిక్ గా అందరికి ఇచ్చారు, బర్త్ రైట్ మీరు రండి మా కంట్రీలో పిల్లలు పుడితే మీరు సిటిజన్షిప్ తీసుకోండి అన్నారు. కానీ ఏం జరిగింది, గత ఫ్యూ ఇయర్స్ గా బర్త్ రైట్స్ మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు బర్త్ టూరిజం గా మార్చేశారు. అంటే చాలా మంది గోడ దునికి రావడం కానీ, టన్నల్ రూపకంగా కానివ్వండి, అంటే నేను ల్యాండ్ బార్డర్ లో ఉన్న సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి రాక వచ్చి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ వర్కర్స్ వాళ్ళ పిల్లల్ని పుట్టించి మళ్ళీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు. సో ఈ ఇల్లీగల్ మెథడ్ లో వచ్చి సిటిజన్షిప్ తీసుకోవడం అమెరికా వెల్కమ్ చెప్పట్లేదు, దాన్ని సీరియస్ గా తీసుకున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అందులో దాని మీద బిగ్గెస్ట్ కన్సర్న్ మన దగ్గరకు వచ్చి పడింది. ఇది వాళ్ళ ఇంపాక్ట్ తో మనకి ఇంపాక్ట్ అయి కూర్చుంది. మన వాళ్ళు H1B, H4 రూపకంగా అక్కడ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలకి రేపు అది లా అవుతే మన పిల్లలు కూడా సిటిజన్షిప్ రాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాపిక్ టు డిస్కస్ ఇప్పుడున్న మార్కెట్లో. ఒకప్పుడు ఉన్న హిస్టారికల్ గా మనకున్న ప్రివిలేజ్ అనుకోవచ్చండి, ఎందుకంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది చాలా గొప్ప అసెట్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చూస్తే ఇండియా అండ్ అమెరికా ఇస్ ద 2 biggest డెమోక్రసీ కంట్రీస్, మీ అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ తీసుకోమనే చెప్తున్నారు. హిస్టారికల్ గా అమెరికా కూడా చాలా అంటే ఓపెన్ మైండెడ్ తో ఉంటుందండి. సాయి గారు ఇది ఎలా ఉంటుందంటే, మేము కంట్రీ వెళ్ళినప్పుడు 98లో వెళ్ళినప్పుడు ఆ టైంలో ఎట్లుంటుందంటే రియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తామండి, అమెరికన్ రియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైతే 2001లో వాళ్ళ కళ్ళతో వాళ్ళ ఏళ్ళతో వాళ్ళ కళ్ళని పొడిచారంట చూడండి, ఆ టైపులో వాళ్ళ విమానాలు వాడుకొని వాళ్ళ ప్రాపర్టీస్ మీదనే ట్విన్ టవర్స్ మీద దాడి చేస్తే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. అమెరికా నేషన్ అనేది హర్ట్ అయింది. అరే వాళ్ళకి F1 రూపకంగా వీసా మేము వీసాలు ఇచ్చి పంపిస్తే మనం వెల్కమ్ చెప్తే మన దగ్గరకు వచ్చి ఇది హోమ్ ల్యాండ్ టెర్రరిజం అన్నట్టు, మన హోమ్ కంట్రీలో టెర్రరిజం చేశారు కాబట్టి అప్పుడే ఈ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ సిమిలర్ లైన్స్ లో, అంటే అంతకుముందు లేని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అమెరికా ఏమంటుందంటే, మా లీగల్ సిస్టమ్ని మీరు ఫాలో అయ్యి వచ్చారు అనుకోండి మేము వెల్కమ్ చెప్తాం, మా లీగల్ సిస్టమ్ని మీరు బ్రీచ్ చేయాలని అనుకోండి, అప్పుడు మాకుండేది ఏంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్, మేము దాన్ని స్ట్రిక్ట్ అంటే సులభతరంగా ఉన్నదాన్ని మేము రూల్స్ చేయాలి. అంటే మీరే మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, మీరు రూల్స్ స్ట్రాంగ్గా పెట్టుకోండి అని. సో అక్కడ గ్యాప్ వచ్చిందండి, దాని మీదనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మీరు గత 15 రోజులుగా మనకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన నుండి కూడా మన ఇండియన్ పేరెంట్స్ కానివ్వండి, ఇండియన్ పిల్లలు కానివ్వండి చాలా ఇంపాక్ట్ అవుతున్నారు. పాపం దూరభారంలో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ మా అబ్బాయిలు ఏం చేస్తున్నారో ఏంటోనో, ప్లస్ అక్కడ మనం ఇమ్మీడియట్గా వర్క్ను ఆపేయమని చెప్పారు కదా, పిల్లలందరినీ మీరు పార్ట్ టైం జాబ్ చేయొద్దు అనేసరికి వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం వచ్చింది. సో ఈ పార్ట్ టైం జాబ్స్ వల్ల చాలా మంది ఇంపాక్ట్ అవుతున్నారు.
అది పార్ట్ టైం ఎంటర్టైన్మెంట్ కాకపోయినా కూడా మన వాళ్ళు అక్కడ ఫీజుని కట్టడానికి కోసం వాడుతున్న ఇది ఒక మెథడ్ అండి. సో ఈ లైన్లో మీరు చూస్తే మనకి ఏంటంటే మేము గైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, మన వాళ్ళు బాగా ఉండాలి, మంచిగా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఉండాలి, సిటిజన్షిప్ వచ్చే వరకు ఉండాలి. ఈ క్రమంలో మనము లా ఆఫ్ ద ల్యాండ్ని మనం ఫాలో కావాలండి. ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవ్వగలిగితే మనం తప్పకుండా, మేము గత 27 సంవత్సరాలుగా ఆ దేశంలో ఉన్నాం, మేమంతా ఈ స్థాయికి రీచ్ కావడానికి మనం చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ద లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అయ్యాం. ఇందులో నేను ఎక్కడ వయలేట్ చేసినా కూడా వాళ్ళు ఏ ఆపర్చునిటీ ఉన్నా వాళ్ళు హోమ్ కంట్రీకి డిపోర్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు చాలా మందికి అంటే అక్కడ ఉండే మీలాంటి వాళ్ళకి తెలుసు ఈ F1 వీసా ఏంటి, అట్లాగే ఇప్పుడు అక్కడికి వస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఈ విదేశీ యానం ఇది తెలియనటువంటి వాళ్ళకి మాత్రం ఏంటో ఈ వ్యవహారం, అక్కడికి రావడం ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి అన్నటువంటిది తెలియదు. రెండో పాయింట్ ఏంటంటే ఆ ప్రాంతానికి వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ చాలామందికి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో కానీ పట్టణాల్లో కూడా మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు అమెరికాలో MS చదువుతున్నాడు అని చెప్పుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి అక్కడ అన్ని యూనివర్సిటీలు ఉన్నాయా, అక్కడ అమెరికన్స్ కాకుండా ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారా, అది ఆర్థికం కోసమా, లేకపోతే కనుక నిజంగా మన వాళ్ళకి ఇక్కడ చదువుకోవడానికి తగినటువంటి విద్యా సంస్థలు లేవు కాబట్టి అక్కడికి వస్తే అవకాశాలు లభిస్తున్నాయా, ఎలా చూడాలి F1 వీసా? అంటే సాయి గారు ఎలా ఉందంటే ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో పుట్టే వాళ్ళని చేస్తాం. ఆ ఒకప్పటి సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైమరీ స్కూలు, ఎలిమెంటరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజ్. సో ఒకప్పుడు లేని సిస్టంలో ఇప్పుడు మనం పెరుక్కుంటూ వస్తుంటాం. అంటే సిటీకి వస్తాం, హైదరాబాద్కి వస్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాస్టర్స్కి వచ్చాక మళ్ళీ ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. సో వరల్డ్లో మనకి రీసెర్చ్ ఆపర్చునిటీస్ కావాలి, వరల్డ్లో అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్టడీస్ కావాలి, వరల్డ్లో ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటాము. కొందరు మెకానికల్ సైడ్ వెళ్ళాలనుకోండి, యూరోప్కి వెళ్తుంటారు, అక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గొప్పగా ఉంటుంది కాబట్టి. అమెరికాలో ఏంటి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉంటుంది, సిలికాన్ వ్యాలీ ఉంటుంది, అంటే రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్ వచ్చారు చాలా మంది, అదేవిధంగా మీకు ఫార్మసిస్టులు వచ్చారు మా దగ్గరికి, అదేవిధంగా చాలా మంది ఫార్మస్యూటికల్ కంపెనీస్ వచ్చారు, తర్వాత ఆర్కిటెక్ట్లు వచ్చారు, సివిల్ ఇంజనీరింగ్ వచ్చారు. ఆ కంట్రీ అది ఇమిగ్రెంట్ కంట్రీ, పెద్ద కంట్రీ, మనతో 300 ఉన్న పెద్ద కంట్రీ, మాకు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వెల్కమ్ చెప్పారు. అంటే మనము ఒక ఊరు నుంచి ఇప్పుడు యూజువల్గా మనం విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తాం, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీ నుంచి వేరే దేశాలకు వెళ్తాం. అంటే హిస్టారికల్గా ఎలా వెళ్తాం అనేది ఇది ఒక మోడల్. మనం కరీంనగర్ నుంచి వరంగల్ వస్తాం, వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తాం, హైదరాబాద్ నుంచి అమెరికా, న్యూయార్క్, వాషింగ్టన్ DC, ఇంకేదో కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీ. ఈ సిమిలర్ లైన్స్ లో ప్రయాణం అనేది అంటే గ్లోబల్ ట్రావెలింగ్ లో అంటే ఆపర్చునిటీసే కానివ్వండి, ఎంప్లాయ్మెంటే కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఉంటే అక్కడికి మైగ్రేషన్ అవుతుంది. ఒకప్పుడు మీరు చూస్తే మనం ఒక 10-12 కంట్రీల్లో NRIs వెళ్ళేవాళ్ళు, ఇవాళ ఒక 100+ కంట్రీస్ లో ఇండియన్స్ మైగ్రేట్ అవుతున్నారండి. ఆ కంట్రీస్ వెల్కమ్ చెప్తుంది, ఎందుకంటే వరల్డ్ టెక్నాలజికల్ టాలెంట్ పూలు అమెరికాకు కానివ్వండి, వేరే దేశాలకు కానీ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇండియా నుంచి వెళ్తుంది. సో ఇండియాలో ఈ టెక్నాలజీ కానివ్వండి, స్టడీలో కానివ్వండి, మనకున్న ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానివ్వండి, మనం గొప్పగా ఉన్నాం కాబట్టి ఇంకోటి మన లాయల్ టు ద కంట్రీస్, మన వాళ్ళు నుండి చాలా డిసిప్లిన్గా వెళ్తారు, ఆ కంట్రీకి లాయల్ ఉంటారు, లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతారు. కంట్రీలో అంటే జన్మభూమికి ఎట్లా మన డిసిప్లిన్ ఉందో కర్మభూమిలో అంతకంటే గొప్పగా మనం ఆ దేశం కోసం, ఆ దేశ ఔన్నత్యాన్ని కోసం పాటుపడుతున్నాం కాబట్టి ఆ దేశంలో చాలా ఉన్నత స్థాయికి ఎదగగలిగే అవకాశాలు ఇవాళ ఇస్తున్నారు. ఒక అమెరికా ఒకటే కాదు, ఆస్ట్రేలియానో, సింగపూరో, మలేషియానో, కెనడా అనే కాకుండా ప్రపంచ దేశాల్లో మీరు చూస్తుంటే ఆఫ్రికన్ కంట్రీలో ఇవాళ మనల్ని వెళ్ళి ఫార్మింగ్ లో ఉన్నారు, మినరల్ ఎక్స్ప్లోరేషన్ లో ఉన్నారు, మైనింగ్ లో ఉన్నారు, ఎడ్యుకేషన్ లో ఉన్నారు, తర్వాత రీసెర్చ్ లో ఉన్నారు, తర్వాత అక్కడ గవర్నమెంట్లలో కూడా వెళ్తున్నారు, మనం అడ్మినిస్ట్రేషన్ లో వెళ్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వెళ్తున్నారు. అదే విధంగా మనం కరేబియన్ ఐలాండ్స్ లో ఉన్నారు, సౌత్ అమెరికాలో ఉన్నారు, లాటిన్ అమెరికాలో ఉన్నారు. అంటే యూ నేమ్ ఇట్ వరల్డ్ లో ఎక్కడ ఏ స్పేస్ లో ఇమిగ్రేషన్ ఆపర్చునిటీ ఉన్నా కూడా మన వాళ్ళు బయలుదేరుతున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు కూడా. ఇవాళ చూస్తే మా వివేక్ రామస్వామి అంటే ఒక ఇమిగ్రెంట్ కంట్రీకి పుట్టిన బిడ్డ ఇవాళ మనకి ప్రెసిడెంట్ గా రన్ చేయడానికి మన ప్రయత్నం చేశారు. ఈ సిచ్యువేషన్ లో డెమోక్రటిక్ పార్టీ ఇవాళ సీట్ ఇవ్వనందువల్ల మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్ళడానికి రెడీ ఉన్నారు. అంటే మన వాళ్ళు వెళ్ళి వేరియస్ కంట్రీస్లలో కూడా 2nd జనరేషన్ 3rd జనరేషన్ వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారో, వాళ్ళ పొలిటికల్ సిస్టంలో ఉన్నారు. కొన్ని కంట్రీస్ మన వాళ్ళు ప్రెసిడెంట్స్ ఉన్నారు. మొన్న మధ్య మీరు చూస్తే మన లండన్ లో మన ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఇండియన్ డిసెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ అమెరికాలో కూడా రేపు అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరి మైగ్రేట్ అయ్యి వెళ్ళాము, ఏ స్థాయికి వెళ్తున్నాం అన్న దానికి ఆపర్చునిటీస్ ఉన్నట్టే కదా. సో ఏ సెక్టర్ లో మనం వెళ్తాము, ఏ సెక్టర్ లో అక్కడ ఆపర్చునిటీస్ ఉన్న దాని మీద చర్చ పెద్దది. సో అందులో మనం వెల్కమింగ్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతూ గైడెన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ప్రతి దేశంలో, అంటే అమెరికా ఒకటే చెప్పట్లేదు, మీరు ఇంతకుముందు యూనివర్సిటీస్ అన్నారు, ఇవాళ అమెరికాలో చాలా యూనివర్సిటీ
లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ స్టడీ మెటీరియల్ ఉంది, అడ్వాన్స్డ్ అనలిటికల్గా ఉంది. తర్వాత మనం ఇండియన్స్ వెళ్తే ఆ అమెరికాకు వచ్చే యూనివర్సిటీకి ఓన్లీ ఇండియన్సే రారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ పూల్ వస్తుంటుంది. అంటే మాస్టర్స్ చేయడానికి వచ్చేది నాట్ ఓన్లీ ఇండియా. ఈ F1 వీసా అనేది ఒక ఇండియా కోసం డిజైన్ చేసింది కాదు, కాబట్టి ప్రపంచ దేశాల్లో కూడా నుంచి వచ్చిన చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు నాసాలో, మనం చూస్తే నాసాలో మెజారిటీ కూడా ఇండియన్స్ ఉన్నారు. సో ఈ లైన్లో చూస్తే ఆ కంట్రీ మనకి వెల్కమ్ చెప్తుంది అనే దానికి ఒక ఉదాహరణ. సో అంచేత మనం తప్పకుండా వెళ్ళొచ్చు, అక్కడ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ F1 వీసా స్పెసిఫిక్ ఏమంటే మా దేశానికి రండి, చదువుకోండి, మళ్ళీ మీ మాతృదేశానికి వెళ్ళండి అనే చెప్తున్నారు. ఆ F1 వీసా లాస్ట్లలో ఎక్కడ కూడా మేము అమెరికాలోనే ఉండండి అని చెప్పరు. ఎందుకంటే మీరు ఎంత తొందరగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని మా ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తే చేయొచ్చు, చేయకపోయినా మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు. మేము డిగ్రీ అవార్డు చేస్తాం, మీరు బ్యాక్ వెళ్ళొచ్చు. స్టెమ్ అనుకోండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మేము 36 months ఇస్తున్నాము ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇది అదేవి కాకుండా మేనేజ్మెంట్ కానివ్వండి, లీగల్ సెక్టర్ కానివ్వండి, మిగతా సెక్టర్స్ నాన్ స్టెమ్ కోర్సెస్ మేము 12 నెలలు ఇస్తున్నాం, అంటే 12 months. సో ఈ లైన్లో చూస్తే మనకు ఆపర్చునిటీ కానీ, గైడెన్స్ కానీ, ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల మన వాళ్ళు మన ఓన్ జడ్జిమెంట్ చేసుకోవాలి. నేను మదర్లాండ్కి సర్వ్ చేస్తానా, లేదు నేను కర్మభూమిలో ఉంటానా, దాన్ని జడ్జి బేస్డ్ మీద. ఎంత గొప్ప దేశం అంటే మనం అక్కడికి సిటిజన్షిప్ ఇస్తుంది, లాయల్గా ఉంటే, తర్వాత అక్కడ పుట్టిన పిల్లలకి ఆ కంట్రీ లీడ్ చేసే అవకాశం కూడా ఇస్తుంది. ఇవాళ కమలా హారిస్ గురించి మనం మాట్లాడాం, మన ప్రెసిడెంట్ గారు అని చేసింది. సో ఎంత బ్రహ్మాండమైన పేరు పెట్టుకున్నారండి కమలా అని. సో అంటే నేను అనేది ఇక్కడ నుంచి జనరేషన్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది అక్కడ వెళ్ళి అన్ని రంగాలలో స్థిరపడుతున్నారు, అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ బోటర్లు కానీ మా బోటర్ల దగ్గర సలహాలు, సూచనలు మన మీడియా ద్వారా తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే ఆ దేశం మంచి అవకాశాలు ఇస్తుందండి. ఇవాళ Y2K ప్రాబ్లం ఉండడం వల్ల, ఆ దేశానికి నీడ్ ఉండడం వల్ల మేము మా జనరేషన్లో చాలా మంది Y2K టైంలో మేము అమెరికా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఇవాళ మంచిగా సెటిల్ అయ్యాం, ఇల్లులు కొనుక్కున్నాము, కార్లు కొనుక్కున్నాము, పిల్లలు చదివి పుట్టారు, మా పిల్లలు అక్కడే పుట్టారు, చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు మంచిగా ఎదుగుతున్నారు. అంటే లా ఆఫ్ ద ల్యాండ్ మేము ఫాలో అయ్యాం కాబట్టి, వాళ్ళ లాస్ని మేము మన ఫాలోయింగ్ జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఇవాళ హ్యాపీనెస్ ఉంది. మేము బ్రీచ్ చేస్తామన్న ఐడియాలజీతో నేను వెళ్తే నేను స్ట్రెస్ అవుతాను, టెన్షన్ అవుతాను, ఏదో ఒక రోజు డిపోర్ట్ అవుతాను. సో అది జరగకుండా చూసుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది. మేము మాత్రం ఎప్పటికీ వెల్కమ్ చెప్తామని. అంటే అమెరికాకే వెళ్ళాలనే రూల్ ఏం లేదు. మీరు కెనడా ఆపర్చునిటీ ఉంటే కెనడాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, న్యూజిలాండ్కి వెళ్ళొచ్చు, మీకు ఎక్కడ ఏ కంట్రీలో. ఇప్పుడు నేను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, చైర్మన్గా మేము ఎంతో గైడ్ చేస్తున్నాం అందరికీ. మీరు వెళ్ళండి, ప్రతి దేశానికి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. కానీ బ్రెయిన్ డ్రైన్ కాకుండా బ్రెయిన్ గెయిన్ రూపకంగా మళ్ళీ భారతదేశానికి రండి. భారతదేశంలో మీ నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేయండి, భారతదేశంలో మీ ఫైనాన్స్ని ఇన్వెస్ట్ చేయండి, మన మాతృభూమి కోసం ఏదో రకంగా ఇతోధికంగా ఉపయోగపడండి. అందువల్ల భారతదేశంలో ఉన్న చాలా మందికి మనకు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం మన దగ్గర వస్తుంది. ఈ మాతృభూమిలో మనకున్న ఆపర్చునిటీస్, మనకున్న జియోగ్రఫీ కానివ్వండి, మనకున్న వెదర్ కానివ్వండి, మనకున్న స్టెబిలిటీ కానివ్వండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు. అంచేత ఇక్కడ మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళగలిగితే గొప్పగా ఉంటుంది అనేది మా విజ్ఞప్తి. అంటే ఇక్కడ మీ టర్మ్కి ఇప్పటికీ ఉన్నటువంటి తేడాలో ఎంతమంది ఆ రోజున చదువుకోవడం కోసం వెళ్ళేసి లేదా ఉద్యోగం చేయడం కోసం వెళ్ళి ఉండిపోయారు, ఇప్పుడు కేవలం అక్కడ ఉద్యోగం కోసమే వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఎట్లుంది? అంటే లాని ఆ రోజున ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్న పర్సంటేజ్ ఎంత ఉంది మీరు చెప్పినట్టు లా ఆఫ్ ల్యాండ్ సిస్టమ్కి? మారింది, అంటే హిస్టారికల్గా కూడా మారుతుంది. మీరు అన్నట్టు టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయినప్పుడు ఒక డిజిటల్ ఏజ్లోకి వచ్చామండి ఇప్పుడు సాయి గారు. ఒకప్పుడు ఈ డిజిటల్ ఏజ్ లేదు, ట్రాకబిలిటీ లేదు, మనం ఇవాళ ఫేస్బుక్ లేవు, వాట్సాప్ లేదు, గూగుల్ లేదు. అప్పుడు ఏం జరుగుతుందో ఒక బ్లాక్ బాక్స్, ఆ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ మీరు ఇక్కడుండి అమెరికాలో ఏ ఊర్లో, ఏ స్ట్రీట్లో, ఏ ఇంటికి ఎంత పెట్టి కొనుక్కుంటారనేది మీరు చూడొచ్చు. తర్వాత ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూలో మీరు అసలు అక్కడ మీరు అమెరికాలో ఒక ఊర్లో ఉన్నట్టు కూడా మీరు ఫీల్ కావచ్చు. అంటే నేను అనేది ఏఐ వచ్చాక, తర్వాత ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయ్యాక మీకు చాలా ఆపర్చునిటీ తెలిసాయి. ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ఏ రకంగా ఫాలో అవుతున్నారు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అక్కడ 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారండి కంట్రీ హిస్టారికల్గా. అది విజిటర్ వీసా రూపకంగా కనుక అండి, F1 వీసా రూపకంగా అండి, H1 వీసా కానివ్వండి, ఏదో రూపకంగా ఆ కంట్రీ లోపలికి వెళ్ళి టన్నెల్ రూపకంగా వెళ్తారా, సౌత్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. అంటే వాళ్ళు కంట్రీకి ట్యాక్స్ రూపకంగా పే చేయట్లేదు. అంటే ఎకనామిక్గా వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ కంట్రీకి ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు. అమెరికా దీన్ని లైక్ చేయట్లేదు.
సో అందువల్లనే ట్రంప్ ఏమన్నారు, అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా మనం వీళ్ళందరినీ కరెక్ట్ చేయాలంటే ఈధర్ డిపోర్ట్ అన్న చేయాలి, లేకపోతే వాళ్ళని ఇమిగ్రేషన్ వీసాలు ఇవ్వాలి, అంటే అసైలం కిందనన్నా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఇప్పుడున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే మేము అసైలం వీసాలు ఇవ్వము, అంటే ఇటువంటి చేశారు. మేము ఎక్కడైతే ఇల్లీగల్ పీపుల్ గమనిస్తున్నామో వాళ్ళని ఇమీడియట్ గా మేము డిపోర్ట్ చేస్తాము. అందులో భాగంగానే మీరు కొలంబియా విన్నారు, రకరకాల కంట్రీస్ లో విన్నారు. ఇది కంటిన్యూస్ గా జరగబోతుంది. ఇవాళ అంటే ఇవాళ ఒక రోజు నెక్స్ట్ మంతే కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు క్లీనప్ ప్రాసెస్ జరుగుతుంది. అందులో భాగంగా మన వాళ్ళు ఇంపాక్ట్ అయ్యే వీసా టైప్స్ ఏంటంటే F1 వీసా కానివ్వండి, H1 వీసా కానివ్వండి, ఈ వీసా. అప్పటికి లాకు మీరు అన్నట్టు ఇప్పటికి లాకు ఇంప్లిమెంటేషన్ లో తేడా ఏంటంటే అప్పుడున్న ట్రాకబిలిటీ తక్కువ ఉండేది, ఇవాళ ట్రాక్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మన ఐఫోనే ఉందనుకోండి, మన ఐఫోన్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఐఫోన్ వింటుంది. ఒకప్పుడు ఐఫోన్ మనకు వినకపోయేది, అసలు ఐఫోన్ స్మార్ట్ ఫోనే లేదు. ఇవాళ మనం ఒక అమెరికాలో నేను వాషింగ్టన్ డీసీ నుంచి ఇంటికి వెళ్ళి వర్జీనియాలో ఉండాలంటే నా ఫోన్ నన్ను ట్రాక్ చేస్తుంటది ఆటోమేటిక్ గా, నేను ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నాను, ఎక్కడ ఉంటున్నాను. ఒకప్పుడు ఈ ట్రాకబిలిటీ లేదు. ఇవాళ ఏమవుతుంది, అలా సిబిపి ఆఫీసర్ పట్టుకోవడం ఈజీ అయిపోయింది. మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళడంతోనే సిబిపి ఆఫీసర్ అడుగుతారు మీరు ఎక్కడైనా పని చేశారని అడిగారు. ఇప్పుడు నాకు మన లా ఆఫీస్కి వచ్చిన కొన్ని కేసెస్లో చూస్తే ఆ లాకే ఏమంటున్నారు, మీరు ఎప్పుడైనా వర్క్ చేశారా మీరు ఓపీటీలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ అబ్బాయిలు ఏం చెప్తున్నారు, అమ్మాయిలు ఏం చెప్తున్నారు, మేము పని చేయలేదు అంటున్నారు. ఆ సిబిపి ఆఫీసర్ ఏమంటున్నారు, అండి నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, మా దగ్గర మాకు ఎవిడెన్స్ ఉంది, మీరు వాలంటీర్గా ఒప్పుకుంటే మేము మీకు బార్ అయ్యాము, లేదు లేకపోతే మీకు బార్ వేస్తాము, వీసా క్యాన్సిల్ చేస్తామంటే వాళ్ళు మన వాళ్ళే వాలంటరీగా ఒప్పేసుకుంటున్నారు. ఏమంటున్నారు, అవునండి నేను సో అండ్ సో ప్లేసెస్ లో పనిచేశాను అని. మరి వయలేషన్ ఆఫ్ ద లా కదా, ఈ వయలేషన్ ఆఫ్ ద లాలో మనం వాలంటరీగా ఒప్పుకుంటున్నందువల్ల వాళ్ళు మనల్ని అడ్మిసబిలిటీని డిపోర్ట్ చేస్తున్నారు. అడ్మిసబుల్ని మేము విత్డ్రా చేసుకోమని చెప్పి డిపోర్ట్ చేస్తున్నారు. ఆ డిపోర్టేషన్ ప్రాసెస్ లో వాళ్ళు మనల్ని బార్ కూడా పెడుతున్నారు. అది 5 ఏళ్ల బారా 10 ఏళ్ల బారా, కానీ ఈ మధ్య మాకు వచ్చిన కేసెస్ లో 5 years బార్ ఉన్నాయి, 4-5 కేసులు వచ్చాయి. సో ఈ లైన్ లో చూస్తే మీరు ఎంతమంది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాలో ఓల్డ్ కి న్యూ కి జనరేషన్ గ్యాప్ ఉందండి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనకు డిజిటల్ ఏజ్ లో మనం అబద్ధం ఆడడానికి ఛాయిసే లేదు. సో అంచేత ట్రాకబిలిటీ ఉంది. మనం ఇక్కడ కూడా చూసాం కదా, ఈ యూపీ ఎలక్ట్రానిక్ పేమెంట్ రూపకంగా ప్రతిదీ ఎలక్ట్రానిక్ అవడం వల్ల మనం పేమెంట్స్ అన్ని మనం ట్రాక్ చేస్తున్నాం కదా. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం డిజిటల్ లేదు, ఇవాళ ఎట్లయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ పేమెంట్ త్రూ టెక్నాలజీ. సో అందులో ట్రాకబిలిటీ వచ్చింది. అమెరికా అంతకంటే అడ్వాన్స్డ్ కంట్రీ. సో ఇంకా వాళ్ళు చాలా ట్రాక్ చేస్తుంటారు, వాళ్ళకి వీడియో ఎవిడెన్స్ ఉంటుంది, ఆడియో ఎవిడెన్స్ ఉంటుంది, తర్వాత ట్రావెల్ ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, పట్టుకోవాలని డిసైడ్ అయ్యాక. ఈ పట్టుకునే ఇబ్బందులను మీరు స్టూడెంట్స్ ఎదుర్కోవద్దన్నదే మా తపన. రైట్. అంటే ఇక్కడ ఇప్పుడు ఇట్లాగా ఒకసారి బార్ అయితే వాళ్ళకి మళ్ళీ లీగల్గా సపోర్ట్ ఏమన్నా ఉంటుందా అక్కడ, చాయిస్ అంటే కరెక్ట్ పాయింట్ మాట్లాడారు, మంచి క్వశ్చన్. టిపికల్ గా వాళ్ళ మధ్యన కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, ఈ సిబిపి ఆఫీసర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎలా ఉంటుందంటే, మన హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో బయలుదేరితోనే లాక్ అవుతుంది. వాళ్ళదంతా డేటా అంతా ఎఫ్బిఐకి ట్రాన్స్మిట్ చేస్తారండి. చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. చేసుకొని వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ లోపలికి ఎంటర్ అవుతుండ్రా కాదా వెరిఫికేషన్ చేసుకుని ఆ సిబిపి ఆఫీసర్ దగ్గరికి వస్తుంది ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు కంట్రీకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడైనా వయలేషన్ చేశారా, అంటే అది ట్రాఫిక్ వయలేషనా, అది క్రిమినల్ వయలేషన్, లేకపోతే ఎంప్లాయ్మెంట్ వయలేషన్, ఆర్ ఇమిగ్రేషన్ స్టేటస్ వయలేషన్. ఇందులో ఏదైనా వాళ్ళకి వయలేషన్ ఉంటే వాళ్ళు పట్టుకొని సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తారు. సెకండరీ ఇన్స్పెక్షన్ లో ఒక 2-3 hours కూర్చోబెట్టుకుంటారు. మన దగ్గర ఉన్న డివైసెస్ తీసుకుంటారు, మన దగ్గర ఫోన్ ఉన్నా కానీ కంప్యూటర్ ఉన్నా కానీ అవి తీసుకుంటారు. తర్వాత వాళ్ళకు ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సోషల్ సెక్యూరిటీ బేస్డ్ మీద ఈ కంట్రీలో ఎంటర్ అయిన నుంచి ఆ పర్టికులర్ టైం వరకు మనం ఎక్కడెక్కడ తిరిగిందంతా కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ వస్తుందండి. వాళ్ళకి రైట్ఫుల్ గెయినింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మనం టెలిఫోన్ కమ్యూనికేషన్ రూపకం కానీ, మనకున్న అపార్ట్మెంట్ స్టే కానివ్వండి, రెసిడెన్షియల్ స్టే రూపకం కానివ్వండి, మనదంతా ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ లో మన దగ్గరికి మళ్ళీ వస్తారు. ఎక్కడైనా గ్యాప్, మనకు చెప్పిన దానికి వాళ్ళు విన్నదానికి గ్యాప్ వస్తే వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఒకప్పటిలాగా లేదు, ఇవాళ చాలా క్లారిటీ ఉందండి. సో ఈ వాళ్ళు 10-page డాక్యుమెంట్ మనకి వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ లో కూడా మేము లుక్ డేట్ అందులో చూస్తే మన వాళ్ళే వాలంటీర్ గా మేము ఈ వయలేషన్స్ చేశాము, ఈ మిస్టేక్స్ చేశాము అని వాలంటీర్గా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత కంట్రీ ఏం చేస్తుందండి, తప్పకుండా డిపోర్టేషన్ చేయాలి కదా. మీరన్న ఈ 5-year వయలేషన్ చేసిన వాళ్ళు అందులో హౌ ఫార్ అంటే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ లో ఎన్ని లాస్ ను వాళ్ళు వయలేట్ చేశారు అనేది మనం చూస్తుంటాం. సో 3 చేశారు అంటే కౌంట్స్ అంటారు, అమెరికాలో వాటిని కౌంట్స్ కింద ట్రీట్ చేస్తారు. కౌంట్స్ లో లెక్కేసుకొని ఒకవేళ టూ మచ్ వయలేషన్ అనుకోండి, కొందరు ఏంటంటే తెలియకుండా చేయడం వేరు, తెలిసి కావాలని చేయడం వేరు, ప్లస్ ఆర్ మైనస్ అంటారు చూడండి. అంటే మీకు ది విల్లింగ్నెస్ టు యాక్ట్, తర్వాత వయలేషన్స్ లో కూడా మనము ఇంటెన్షనల్ వయలేషనా
తర్వాత తెలిసి కావాలని యాక్ట్ చేస్తున్నామా, అన్ఇంటెన్షనల్ అన్ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ లేకుండా వైలేషన్ చేస్తాము. సో దాని బేస్డ్ మీదనే జడ్జ్ చేస్తారు. ఈ బార్ అనేది ఒకసారి 5 years బార్ వేస్తే మళ్ళీ 5 years తర్వాత వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ద వీసా. కానీ ఆ వీసా ఆఫీసరు డిస్క్రిప్షన్ వెదర్ దే వాంట్ టు అప్రూవ్ దట్ ఆర్ వెదర్ దే వాంట్ టు రిజెక్ట్ ఇట్. బికాజ్ అప్పటికే మన క్యారెక్టర్ తెలుస్తుంది కదా, సో మన హిస్టరీ తెలుస్తుంది కదా, మన వయలేషన్ తెలుస్తుంది కదా. మనకి క్రిమినల్ ఇంటెంట్ లేదనుకోండి, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తారు తప్పకుండా. అదేంటి పర్మనెంట్ బ్యానింగ్ కాదు, వాళ్ళు బ్యాన్ పెట్టింది ఇయర్స్ కంటే టర్మ్ బ్యాన్. అది 5 year టర్మా, అది 10 year టర్మా, ఇట్ ఈస్ ఎ టర్మ్, ఇట్ ఇస్ నాట్ ఎ పర్మ్. సో అంచేత ఆ ఆపర్చునిటీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఏదైతే వయలేషన్ చేస్తారో ఆ ఆఫీసర్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఆఫీసర్ ఒకవేళ ఈయన అవును ఇది ఒక కరెక్షనల్ ఫెసిలిటీ లాగా కరెక్షన్ చేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ బాగా వస్తాడని అనుకుని నమ్మకం ఉందనుకోండి, వాళ్ళు వీసా ఇస్తారు. ఒకవేళ వాళ్ళకి ఆ నమ్మకం లేదనుకోండి, వాళ్ళు వీసా రిజెక్ట్ చేస్తారు. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ మళ్ళీ అప్లై చేయొద్దని కాదండి. అమెరికన్ లాస్ అర్థం చేసుకోగలిగితే దానంత మంచి లాస్ ఇంకేముండేయండి. చాలా ఓపెన్ గా, హానెస్ట్ గా, కమ్యూనికేటివ్ లాస్ ఉంటాయి. అఫ్రంట్ చెప్తారు. అంటే వాళ్ళు ఒక ఇమిగ్రెంట్ కంట్రీ ఏముంటుంది, మా కంట్రీ గొప్పగా ఉండాలని కోరుకుంటారు, కానీ మా కంట్రీలో దొంగల్ని రిక్రూట్ చేసుకోవాలని అనుకోరు కదండి, చీటర్స్ని రిక్రూట్ చేసుకోవాలనుకోరు కానీ, వయలేటర్స్ని రిక్రూట్ చేసుకోవాలనుకోరు కదండి. ఆ దేశం ఏమనాలి, గొప్పగా సుసంపన్నంగా ఉండాలి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉండాలి, మేము సూపర్ పవర్ ఉండాలంటే మా దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెవీ టాలెంట్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ మా దేశంలో ఉండాలని కోరుకునే వ్యవస్థ వాళ్ళు అక్కడ మనం దిగ్వినికృతం చేసుకుని అక్కడ పెట్టుకుంటున్నారండి. ఒకటి H1B వీసాలో చీటింగ్ జరుగుతోంది అన్నటువంటిది ఈ మధ్యన వచ్చినటువంటి పేరు. సాధారణంగా ఒక ఉద్యోగం ఇచ్చాక కదా, అక్కడ ఉన్న ఒక ఎస్టాబ్లిష్డ్ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి అతనికి నువ్వు రాయ్యా నీకు ఎంత జీతం ఇస్తాము, ఇన్ని ఏళ్ల పాటు నువ్వు ఇక్కడ పనిచేయచ్చు అని చెప్పిచ్చేటటువంటి H1B వీసాలో చీటింగ్ ఎలా జరుగుతుంది? పర్ఫెక్ట్ క్వశ్చన్, బాగా అడిగారు. సో మీకు మన F1 స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ I-20 వచ్చాక కంట్రీ లోపలికి వస్తారు, మాస్టర్స్ చదువుకుంటారు, వాళ్ళకి ఒక 5 years వీసా ఇస్తారు. ఫస్ట్ 2 years లోపలనే మన వాళ్ళు మంచిగా జాగ్రత్తగా చదువుతారు కాబట్టి 2 years లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 3 years లో వాళ్ళు ఓపీటీ చేస్తారు. ఈ ఓపీటీ 36 months లో మనం H1Bకి ఎలిజిబుల్ ఉంటుంది. అది మార్చిలో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, తర్వాత ఏప్రిల్లో లాటరీ తీస్తారు, ఏప్రిల్ నుంచి ఒక 90 days లో వాళ్ళ పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సో ఈ క్రమంలో మనకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు. అది H1B లాటరీలో మాస్టర్స్ కోటా 20,000 ఉంటుంది, రెగ్యులర్ కోటా 65,000 ఉంటుంది. సో ఆల్ టుగెదర్ 85,000 న్యూ H1 ఇస్తారు. ఇది వరల్డ్ వైడ్ కి ఇచ్చే వీసా టైప్, అంటే వరల్డ్ వైడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు దే కెన్ క్లెయిమ్ దిస్. సో ఫర్ దట్ మన వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ టైంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే యాక్చువల్లీ 1 person ఎంటైటిల్ టు రిజిస్టర్ ఓన్లీ 1 రిజిస్ట్రేషన్. మన వాళ్ళు ఏం చేశారు, దాన్ని మిస్యూజ్ చేయడానికి ఒక్కొక్కరు 20 రిజిస్ట్రేషన్లు, 15 రిజిస్ట్రేషన్లు, 30 రిజిస్ట్రేషన్. దాన్ని గుర్తుపట్టడానికి అమెరికా గుర్తుపట్టడానికి 2-3 ఏళ్ళు పట్టింది. వీళ్ళు మా సిస్టమ్ను మేము ఏదైతే వీళ్ళకి న్యాయప్రకారంగా ఇద్దామనుకున్న సిస్టమ్ను వీళ్ళు చీటీ చేస్తారని చెప్పేసి మళ్ళీ లాలు మార్చుకున్నారండి. మళ్ళీ అమెరికన్ అంటే లాలు మార్చుకోగలిగడానికి మనల్ని ఏ రకంగా చీటీ చేస్తున్నారో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక అప్లికేషనే పెట్టుకోవాలి, మేము లాటరీ తీయాలంటే ఒక్కొక్కరికి ఏం సెలెక్ట్ అయ్యేది తెలుసానంటే, ఒకరు అప్లికేషన్ 20 చెప్తే వాళ్ళకి 9 పిక్ అయ్యేది. అంటే నేను అప్లికేషన్ పెడితే నాకు 9 పిక్ అవుతే నేను అప్లై చేసేది ఒకటే H1B, మిగతా 8 మంది జీవితాలను నేను నాశనం చేస్తున్నట్టండి. సో ఇది తప్పే పడితే నేనే తప్పు చేస్తున్నాను అంటే మిగతా 8 మంది ఆపర్చునిటీస్ నేను ఆపేస్తున్నట్టు కదా. సో అక్కడ వాళ్ళు గమనించారు, అమ్మ వీళ్ళు మళ్ళీ వయలేషన్ చేస్తున్నారు, దీన్ని మనం కరెక్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ కొత్త లా తీసుకొచ్చారు. ఏంటి, మీరు ఒక్కటే రిజిస్ట్రేషన్ చేయాలి, మీరు 2వ రిజిస్ట్రేషన్ మాకు కనబడితే మేము ప్రైమరీ రిజిస్ట్రేషన్ కూడా డిలీట్ చేస్తాము అని మొత్తం కొత్త లా తీసుకొచ్చారు. అంటే అక్కడ ఉన్న లాస్ ని మనం ఎట్లా మిస్యూజ్ చేయాలనే ఐడియాలజీ తీసుకొచ్చారు. 2వది, మనకు ఒక కంపెనీ మీకు చెప్తామండి, మేము నేమ్ షేర్ చేయాలి. ఒక కంపెనీ ఒక 300 రిజిస్ట్రేషన్ చేశారండి, వాళ్ళకు 3 జాబులు కూడా లేవు, 3 jobs కూడా లేవు, వాళ్ళు 300 రిజిస్ట్రేషన్ చేశారు. అందులో 30 పిక్ అయ్యాయి, అంటే 330. వాళ్ళు 30 ఫైట్ చేయాలంటే అక్కడ జాబ్స్ లేవంటే లేవు, ఉంటే మనం చేసుకోవచ్చు. అమెరికా ఇప్పుడు ఏముంది, మీ దగ్గర జాబ్ ఉందంటే రండి ఫైల్ చేసుకోండి, మేము ఆడిట్కి పంపిస్తాము. మీరు జాబ్ ఉందంటే సరే మీరు అప్లికేషన్ పెట్టొచ్చు, మేము అప్రూవ్ చేయొచ్చు, మేము అప్రూవ్ చేశాక మనం ఆడిట్ అది ఫ్రాడ్ ఫీ పెడతాం కాబట్టి మేము వచ్చి ఆడిట్ చేస్తాము. ఆడిట్లో మీరు పాస్ అయితే మీరు H1B వ్యాలిడ్, మీరు ఫెయిల్ అయితే మేము H1 డినై చేస్తాం. సో దీనికి ఏం చేస్తారు, డబ్బు కట్టించుకున్నారు వాళ్ళే, ఆడిట్కి వెళ్తారు. మన వాళ్ళు ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ పెడతారు, అక్కడ ప్రాజెక్ట్ ఉండదు, అక్కడ దట్స్ అనదర్ వయలేషన్. వీళ్ళు సైట్ ఆడిట్కి వస్తారు, మనం సైట్ ఆడిట్లో మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవుతే ఏం చేస్తుంది గవర్నమెంట్, వాళ్ళని ఇండియాకి పంపించేస్తుంది, వాళ్ళ ఆ కంపెనీ మీద బ్లాక్ లిస్ట్ చేస్తుంది. సో ఇదంటే ఏంటి మనం చేసేది, సో మన దగ్గర ఎన్ని పొజిషన్స్ ఉంటే అన్ని పొజిషన్స్కే మనం ఎలిజిబిలిటీ ఉన్నదానికే మనం అప్లై చేయాలి.
ఇవాళ అమెరికా దేశంలో ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే అని అనుకుంటే ఇవాళ మా అందరికి ఆపర్చునిటీ ఎట్లా రానిచ్చేవాళ్ళు. నేను ఇప్పుడు మా అందులో కంపెనీలో జాబ్ కావాలనుకోండి, వాళ్ళ కజిన్స్ కి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఇచ్చుకుండేది ఉంటే ఇవాళ ఈ అమెరికాలో టాలెంట్ ఎక్కడ ఉండేదండి, అక్కడ రిజర్వేషన్స్ ఉండేది ఉంటే మన టాలెంట్ ఎక్కడ వచ్చేదండి. అంటే నేను అనేది టిపికల్ గా చూడాలనుకుంటే అక్కడ అవన్నీ లేవు. సో మీరు ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా టెక్నాలజికల్ టాలెంట్ ఉంది, మా సిలికాన్ వ్యాలీకి రండి. ఇవాళ మన పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు మన వాళ్ళు ఎలా అయ్యారు, టాలెంట్ తోనే కదా, మన వాళ్ళతో రిలేషన్స్ తోని కాదు కదా. ఇలా మైక్రోసాఫ్ట్ సీఈఓ కానివ్వండి, గూగుల్ సీఈఓ కానివ్వండి, వేరియస్ కంపెనీస్, బిగ్ కంపెనీస్, బిగ్ విగ్స్, ఇవాళ అడోబీ కానివ్వండి, మాస్టర్ కార్డ్ కానివ్వండి, మీరు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఈ సిలికాన్ వ్యాలీ కానివ్వండి, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఈస్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, మన వాళ్ళు బిలియనియర్స్ అయ్యారు. బిలియనియర్స్ అయ్యడం ఇలా లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతాయి కదా. సో లాను మనం బ్రేక్ చేయొద్దు, మనం మిస్యూజ్ చేయొద్దు, మనం వాళ్ళతో మళ్ళీ కరెక్ట్ చేసుకోవద్దు. సో ఆ కంట్రీ ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రూపకంగా ఈ దేశంలో, ఎందుకంటే 150 పైగా దేశాలు ఆ దేశంలో నివసించడానికి వస్తుంటాయండి. ఏది అమెరికా దేశానికి, ఒక ఇండియా ఒకటే వెళ్ళదు. సో ఇన్ని దేశాల వాళ్ళందరినీ అడ్మినిస్ట్రేట్ చేయాలంటే వాళ్ళు ఏ రూపకంగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు, ఒక లా పెట్టుకుంటేనే. ఎటువంటి స్ట్రాంగ్ లా ఉంటుంది, దాని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్గా ఉంటుంది. మన వాళ్ళలాగా లా పెట్టేస్తే 10 ఏళ్ళ తర్వాత శిక్ష రాదు. మన వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళు ఇమీడియట్ గా నెక్స్ట్ 6 months లో దాని జడ్జ్మెంట్ వస్తుంది. సో ఆ రూపకంగా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మోస్ట్ రీసెంట్ గా జరిగింది, మన వాళ్ళు మనీ లాండరింగ్ లో దొరికారండి, తెలుగు అబ్బాయి. మనీ లాండరింగ్ ఏంటి, ఈ అక్కడ మోటార్ ఇండస్ట్రీలో ఉన్న మన వాళ్ళు ఒక డబ్బు ఒక $100,000 ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక $1,500 $1,800 $1,000 ఏదో రూపకంగా డబ్బు వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. ఇది FBI స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. అంటే వాళ్ళు చూస్తారు, గమనిస్తారు, ఎక్కడైతే కంట్రీలో ఫైనాన్షియల్ వయలేషన్ అవుతుంది, ఇమిగ్రేషన్ వయలేషన్ అవుతుంది, డ్రగ్ టెర్రరిజం అవుతుంది, తర్వాత కంట్రీ టెర్రరిజం అవుతుంది, అంటే టెర్రరిస్ట్ ఐడియాలజీ వస్తుంది అంటే వాళ్ళు వెల్కమ్ చెప్పరు. FBI కానివ్వండి, CIA కానివ్వండి, పెంటగాన్ కానివ్వండి, మనకు వైట్ హౌస్ కానివ్వండి, క్యాపిటల్ హిల్ కానివ్వండి, ఇవన్నీ ఉన్న డిపార్ట్మెంట్లు అన్ని కూడా వాచ్ చేస్తుంటుంది. ఇప్పుడు అన్నిటికంటే టఫెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. సో వాళ్ళ బాధ్యత ఏంటి, ఈ కంట్రీకి వచ్చే ప్రతి దాన్ని ట్రాక్ చేయడం వాళ్ళ బాధ్యత. ఈ ఎరోనియస్ ఇష్యూస్ కావద్దు అనేది కదా. ఎంతమంది కంటే వీళ్ళ ఐడియాలజీ వేరే. అంటే ఈ మనీ లాండరింగ్ ఎందుకు చేసినట్టండి వీళ్ళు? వీళ్ళు ఈ డబ్బును ట్రాన్స్ఫర్ అండి, అంటే వీళ్ళు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో అంతా ఆన్లైనే ఉంటది అంటారు కదా. ఉంటుంది. ఇది ఏంటంటే కొంత క్యాష్ కూడా ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతుంటాయి. మెజారిటీ మీరు అన్నట్టు ఈ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ రూపకంగా కానీ చేస్తుంటారు. కొన్ని ఏం చేస్తారంటే ఇంకా కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగే ప్లేసెస్ కూడా ఉన్నాయి. అంటే అందులో అంటే పాపులేషన్ మొత్తం ఇంకా ఫుల్ గా ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి ఈ మనీని మూవ్ చేస్తున్న క్రమంలో మనల్ని 7 దొరికారు. అంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ గా అధికారికంగా తీసుకెళ్ళకూడదు క్యాష్, అంటే మనం డిక్లేర్ చేయాలి. మనం తీసుకుపోవచ్చు కానీ మనం డిక్లేర్ చేయాల్సింది. అంటే లోకల్ పోలీస్కి చెప్పాలి ఇంత తీసుకెళ్తున్నామని. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాకబిలిటీ. అంటే మనం మూవ్మెంట్ ఆఫ్ క్యాష్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి కదా. మనం క్యాష్ వచ్చింది అనుకోండి, మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం కదా, అది డిపాజిట్ చేసి రికార్డ్ చేయాలి. ప్రతిదీ మనం వెదర్ యూ రిసీవ్ బై చెక్, వెదర్ యూ రిసీవ్ ఎలక్ట్రానికల్లీ, యూ నీడ్ టు పే బై ఎలక్ట్రానికల్. రిసీవింగ్ ఎలా ఉన్నా పేమెంట్ మాత్రం ఎలక్ట్రానికల్ అవుతే బెటర్ ఉంటుంది. మరి ఇది ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎందుకు తీసుకెళ్తున్నట్టు, అది ఇల్లీగల్ గా మన వాళ్ళదేనా క్యాష్? మనీని ఏంటంటే అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ కానీ వాళ్ళకున్న బెనిఫిట్స్ కానీ అక్కడికి ఉన్న డెవలప్మెంట్ కానీ వాళ్ళు చూస్తున్నారట. ఈ మనీ లాండరింగ్ లో మీకు తెలుసు కదా ఇక్కడ ఎలా ఉంటుందో టెక్నిక్స్ అక్కడ వాడారు. ఓకే ఓకే, అందులో దొరికారు. ఇవాళ వాళ్ళు గత 14 నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు. ఓకే ఓకే, చాలా కీ పాయింట్. కొంతమంది H1B వీసా మీద అక్కడికి వస్తున్నారు, ఆ తర్వాత ఉద్యోగం లేదు కానీ మేము ఇల్లు కొనుక్కున్నాం అని చెప్పేసి ఈ టైప్లో చెప్తున్నారు. అదేంటండి అసలు? ఇప్పుడు టిపికల్గా ఏమవుతుంది, మన వాళ్ళు అక్కడికి వచ్చాక ఆ కంట్రీలో ఎక్స్క్యూజ్ మీ అండి, నా వీడియో బాగా క్లియర్ ఉందా అండి? ఉందండి, నో ప్రాబ్లం. ఓకే, టిపికల్గా ఏంటంటే మనకు అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ కంట్రీ ఎంత మంచి కంట్రీ అంటే మనకు క్రెడిట్ బేస్డ్ మీద మళ్ళీ ఇల్లు ఇస్తారు. క్రెడిట్ మనకు అది $1 million కానివ్వండి, $500,000 కానివ్వండి, మనకు వచ్చే సాలరీ బేస్డ్ మీద క్రెడిట్ చెక్ చేసుకుంటారు. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మంచి హోమ్స్ ఇస్తారు, కార్లు ఇస్తారు. మనం పెద్ద కార్లు ఇట్లా లోపలికి వెళ్ళి, మనకు ఆ కంట్రీ మనం అక్కడ పుట్టలేదు, మనం పెరగలేదు, అయినా మనం వెళ్ళి తప్పకుండా లైఫ్ను ఎంజాయ్ చేసుకోమంట. ఆ కంట్రీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మీరు డబ్బును అక్కడ తీసుకోండి, డబ్బును అక్కడ ఎంజాయ్ చేయండి, డబ్బును అక్కడ స్పెండ్ చేయండి, మీరు ఎగ్జిట్ కాండి. కానీ ఈ డబ్బును మీరు రకరకాల క్యాష్ రూపకంగానే దాచుకొని మనం ఇట్లా మూలుగుతుంది, డబ్బును మూల్చొద్దు, ఇండస్ట్రీలో పెట్టమని చెప్తుంది. అది హిస్టారికల్ గా ఆ కంట్రీ వెల్కమ్ చేస్తుంది.
మన వాళ్ళు కూడా చాలా మంది కార్లు కొనుక్కోవచ్చు, ఇల్లులు కొనుక్కోవచ్చు. H1B వచ్చిన వాళ్ళు కూడా ఇల్లులు కొనుక్కోవచ్చు, కంపెనీస్ కూడా పెట్టవచ్చు అండి. మీరు బిజినెస్లు చేసుకోవచ్చు. దట్ ఈస్ అ వెరీ వైబ్రెంట్ కంట్రీ. వెల్కమ్ చెప్తుంది, గైడ్ చేస్తుంది, నాలెడ్జ్ షేర్ చేస్తుంది. మీరు పెట్టుకోండి, సంపాదించుకోండి. కానీ ఆ డబ్బు మళ్ళీ అమెరికా గ్రోత్ కోసమే పెట్టండి. లేదు మీరు ఇంకా వేరే ఫారెన్ కంట్రీ కూడా పంపండి. ఇప్పుడు మనం రిపాట్రియేట్ చేస్తాం కదా, మేము కంట్రీకి వెళ్ళాక మేము చాలా ఏళ్ళు డబ్బులు ఇండియాకి పంపించాం. ఇక్కడ డెవలప్మెంట్లో మేము భాగస్వామ్యం అయ్యాం. మేమే కాదు, ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా చాలా మంది డబ్బు ఇక్కడ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టారు, డబ్బు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ అప్లిప్మెంట్లో పెట్టారు, వాళ్ళ చెల్లెలు అక్కలు ఉంటే పిల్లల పెళ్లిలో పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంటే పేరెంట్స్ను టేక్ కేర్ చేస్తే దానిలో పెట్టారు, కార్లు కొనుక్కున్నారు, ఇల్లులు కొనుక్కున్నారు. చాలా దానికి డబ్బు అమెరికన్ డాలర్ రిపాట్రియేట్ అయ్యి వచ్చింది ఇక్కడ, మనందరికీ తెలుసు. సో అటువంటిది కూడా చేసుకోదానిలో వాళ్ళు ఏమన్నారు. కానీ వ్యాలిడిటీ కోసం ఈ డబ్బును మీరు టెర్రరిజం వైపు తిప్పకండి. ఇస్లామిక్ కంట్రీస్ లాస్ట్ టైం మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు బ్యాన్ చేశారు? డబ్బును అక్కడ తీసుకెళ్లి వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో వాళ్ళు షేర్ చేస్తున్నారు ఆ డబ్బును కాబట్టి. సో అటువంటి దాన్ని జరగద్దు. మీరు మీ దేశానికి అభివృద్ధి కోసం వాడుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోండి. ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ గా చెప్తాను, ట్రంప్ ఎంత సీరియస్ గా ఉన్నారంటే, మీకు పనామా కెనాల్ తెలుసు కదండి. నేను ఒక 2 months బ్యాక్ నేను పనామా కెనాల్కి వెళ్ళాను. వెన్ వీ హ్యావ్ అన్ ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్ వి వెంట్ దేర్. అక్కడికి వెళ్తే పనామా కెనాల్లో వి టాక్ టు, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా గ్లోబల్ మైగ్రేషన్ లో చూస్తుంటాము. నేను ఇండియన్ అంబాసిడర్ సుమిత్ సేద్ అంటే ఆయనతో వెళ్ళి మాట్లాడాము. అక్కడ ఉన్న గ్వాటిమాలా, కోస్టారీకా, పనామా ఈ 3 కంట్రీస్, తర్వాత ఒక ఐలాండ్ కూడా ఆయన ఉంటారు. ఆయనతో ఒక 1 hour డైలాగ్ అయినప్పుడు ఏం బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఏం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి గ్లోబల్ గా అన్న దాంట్లో మంచి చర్చ జరిగింది. అదేవిధంగా ఈ పనామా కెనాల్ అనేది కూడా అది ఏంటంటే మన టోల్ రోడ్ లాగా అనుకోండి. అక్కడ ఏంటంటే అక్కడ షిప్స్ అది కెనాల్ వాడతారు. అంటే పనామా కెనాల్ వాడుకోవడం ద్వారా వాళ్ళు ఎంత టోల్ పే చేస్తారని అంటే $80,000 నుంచి $350,000 పైచికి వాళ్ళు పే చేస్తారు. అంటే ఇట్స్ అ గ్రేట్ అసెట్ టు దట్ కంట్రీ. సో దీన్ని అంతా బిల్డ్ చేసింది అమెరికా బిల్డ్ చేశాక పనామా కంట్రీ వాళ్ళు ఏమన్నారు, లేదు ఇది మా కంట్రీలో భాగము, మాకు ఇచ్చేయండి అంటే అమెరికా ఒక రూల్ పెట్టింది. ఏం రూల్ పెట్టిందంటే, మేము మీకు ఇది ఇస్తాం, పనామా కెనాల్ మీకు ఇస్తాం, కానీ ఇందులో వచ్చిన డబ్బును మీరు ఓన్లీ ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కే వాడుకోండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు పనామా కెనాల్ను పనామా కంట్రీకి ఇచ్చాక ఏమైంది, రీసెంట్లో మీకు తెలుసు కదా, చైనా ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ చేస్తుంటుంది కదా. సో చైనా రోల్ ఎక్కువ ప్లే చేయడం చూసి చైనా ఫ్రెండ్షిప్ చూసి ఇమీడియట్ గా ట్రంప్ ఏమన్నారు, మీకు ఇచ్చిన పనామా కెనాల్ మళ్ళీ మేము తీసేసుకుంటాము. ఎందుకంటే మీరు యూ వయలేటెడ్ ద లా. మనం ఏదైతే అగ్రి అనుకున్నామో, మనం కమిట్ అనుకున్నామో, ఇప్పుడు ఉంటాయి చూడండి కండిషన్స్, మీరు అవి వయలేట్ అయ్యారు అంచేత అది మాకు ఇచ్చేయాల్సిందే అని చెప్పారు, క్లియర్. అదేవిధంగా మీకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటారు. ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని వారికి పేరు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేస్తారు. ఇవన్నీ మీరు విన్నారు. ఆయన ట్రంప్ ఇనాగ్రల్ స్పీచ్ లో చాలా ఓపెన్ గా, హానెస్ట్ గా, బ్లంట్ గా మాట్లాడతారు. అంటే హీఈస్ ద రైటెస్ట్ వింగ్ ఆఫ్ దట్ కంట్రీ అండి. ప్లస్ ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. మేము ఆల్వేస్ చెప్తుంటాము, ఇది ఈజ్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ క్రుక్డ్ పొలిటీషియన్. మేము ఐడియాలజికల్ గా కూడా షేర్ చేస్తుంటాం. సో కంట్రీ ఏమంటుందంటే, మీరు ఏదైనా దిస్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీకు ఏమన్నా అండర్స్టాండింగ్ లేకపోతే మీరు తెలుసుకోండి, గైడెన్స్ తీసుకోండి. మీరు అదే ఫ్రేమ్వర్క్ లో, అదే ప్రొవిజన్స్ లో, అవే పాలసీలలో మీరు ఉండండి, మీరు గ్రో కావండి. అంటే ఎందుకంటే మేము అన్ని కంట్రీస్ వాళ్ళని హానర్ చేయాలంటే, వాళ్ళ ఐడియాలజీని మేము కనెక్ట్ చేయాలంటే ఈ లాస్ పెట్టకపోతే ఈ కంట్రీ గ్రో కాదు. లేకపోతే డ్రగ్స్ అదొక కట్టెల్ అవుతుంది, ఇవన్నిటికీ ఒక ఇబ్బందికరమైన పరిణామం అవుతుంది, న్యూ సెకండ్ జనరేషన్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్టెమ్ మనకు అక్కడ ఉన్న వాళ్ళు చదువుకోలేరు కాబట్టి మన ఇండియన్స్ బాగా టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ ఉన్నారు, మంచి మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఉంది, మనకి ఇక్కడ ఉన్న రీజనింగ్ అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, మన దగ్గర మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మంచి బ్రహ్మాండంగా చదువుతారు కాబట్టి వాళ్ళకి ఈ అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. సో ఆ లైన్ లో మీరు రండి అని చెప్పడమే వాళ్ళకు. అంటే ఆ కంట్రీకి ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు మనం దాన్ని బెనిఫిట్ గా వాడుకోవాలి తప్ప దాన్ని మిస్యూజ్ చేయొద్దు అనేది మా విజ్ఞప్తి. అంటే ఇక్కడ H1B తీసుకున్న తర్వాత ఎందుకు అక్కడికి వచ్చాక ఉద్యోగం పోతుందా వాళ్ళకి? అంటే ఇప్పుడు H1B ఎలా ఉంటుందంటే, అది కాంట్రాక్ట్ బేస్డ్ అండి, ప్రాజెక్ట్ బేస్డ్. ఇప్పుడు ఆ జాబులు అనేది ఒక 10 ఏళ్ళు ఉండవు. అది 6 months ప్రాజెక్టా, 1 year ప్రాజెక్టా, 3 years ప్రాజెక్టా, 10 years ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ బేస్డ్. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, మనకి ఏదో ఒక డెలివరీ డేట్ ఉంటుంది కదండి, క్లోజింగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. అట్లా ప్రాజెక్ట్ టర్మ్ ఎండ్ అయ్యాక మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళాలి. అంటే మంచి స్కిల్డ్ లేబర్ అనుకోండి, తప్పకుండా మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తారు. స్కిల్ లేని పక్షంలోనే ఈ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఈ లోపుగా అక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసా మీద వచ్చిన ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఉద్యోగం లేదు, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఉద్యోగం అతని ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకొక ప్రాజెక్ట్కి టైం తీసుకుంటుంది, ఈ లోపు అతని కండిషన్ ఏంటి?
తప్పకుండా ఆయన డబ్బు పే చేయాలి. అది మంత్లీ ఉంటుంది. ఆ క్వశ్చన్ తీసుకొని చేయాలి. ఒకవేళ పే చేయని పక్షంలో ఆ ఇల్లు మళ్ళీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు తీసేసుకుంటారు. అంటే అతను డబ్బులు కట్టుకుంటాడు ఏ ఇండియా నుంచినో తెప్పించుకుని, అంటే అతను కట్టుకోవచ్చు. ఉండనిస్తారా? ఉండనిస్తారు. అంటే స్టేటస్ మెయింటైన్ చేసే రోజులే ఉండనిస్తారు. స్టేటస్ వయలేట్ అయితే ఆయన పంపిస్తారు. ఆయన ఇల్లు అమ్ముకొని రావాల్సిందే. అంటే H1B వీసా తీసుకుని అక్కడికి వచ్చిన తర్వాతన ఈ ఉద్యోగం అంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయాక ఎంతకాలం పాటు ఉండొచ్చు అక్కడ, రెండో అంటే ప్రాజెక్ట్ రాకపోతే? ఇప్పుడు ఎంప్లాయర్ ఉంటాడు చూడండి. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయర్, మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి. మీరు ఒక ప్రాజెక్ట్ మిమ్మల్ని పంపించాము, మీరు ఒక 6 months ప్రాజెక్ట్ చేశారు. నేను కన్సల్టింగ్ కంపెనీ, మీరు మా ఎంప్లాయ్ బెనిఫిషియరీ. మీకు 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ నేను మీకు చూపించాలి, నా బాధ్యత జాబ్. ఈ చూపించే క్రమంలో ఒక 2 నెలలు మీరు బెంచ్ మీద ఉంటారు. మీరు జాబ్ లేని టైంలో మేము బెంచ్ అంటాం. ఆ బెంచ్ టైంలో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఎంప్లాయర్గా నన్నట్టు సాయి గారికి మీరు ఆ 2 నెలలు డబ్బు పే చేయాల్సిందే. నేను తప్పకుండా ఎంప్లాయర్గా మీకు డబ్బు పే చేసి ట్యాక్స్ పే చేశాను అనుకోండి, మీరు ప్రాపర్ స్టేటస్లో ఉన్నట్టు. నేను మీ సాలరీని పే చేయలేని పక్షంలో మీరు వయలేషన్ ఆఫ్ ది స్టేటస్ కిందకి వస్తుంది. ఎంప్లాయర్గా నేను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లాస్ నేను వయలేట్ చేసినట్టే. నేను ఇండియా నుంచి మిమ్మల్ని రిసోర్స్గా తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని ప్రాపర్గా ఎంప్లాయ్ చేయాల్సిన బాధ్యత నాదే. మీరు బెంచ్ మీద ఉన్నప్పుడు మీ సాలరీ పే చేయాల్సిన బాధ్యత నాదే. మిమ్మల్ని జాబ్ అయిపోయి నాకు జాబ్ చూపించలేని పక్షంలో మీకు ఇండియా టికెట్ కూడా బుక్ చేయాల్సిన బాధ్యత నాదే. ఓకే. ఎండ్ టు ఎండ్ మిమ్మల్ని ఏలియన్ గా తీసుకొచ్చి ఆ కంట్రీలో ఉంచుకుని మిమ్మల్ని ప్లేస్ చేసినందుకు, మిమ్మల్ని జాబ్ ఇప్పించినందుకు మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎంప్లాయర్దే. ఎంప్లాయర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, యుఎస్సిఎస్ అన్ని నామ్స్ అబైడ్ అయి ఉండాల్సిందే. అందులో భాగంగా చేస్తే పర్లేదు. ఎక్కడైతే వయలేషన్ చేస్తారో మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ శాలరీ రన్ చేయరు. మీరు బెంచ్ మీద 2 నెలలు ఉంటే మేము శాలరీ రన్ చేయం. మన ఇద్దరి మధ్య ఏదో కుమ్మక్కు హంబక్కు ఉంటుంది. సో అందులో వాళ్ళు వెల్కమ్ చెప్పరు. ఇది ఎప్పుడైనా అనుకోకుండా సైట్ ఆడిట్కి వస్తారు, అక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు మన కంపెనీ ఆఫీస్కి వచ్చి మీరు ఎంతమంది H1లు ఫైల్ చేశారు, ఒక 10 H1లు, 10 మందిలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఒక 8 మంది, మిగతా ఇద్దరికి మీరు బెంచ్లో శాలరీ ఇస్తున్నారా లేదా మంచిగా అడుగుతారు. మీరు ఇస్తున్నారా? నేను ఇచ్చాను అనుకోండి, మళ్ళీ ఆ సైట్ ఆఫీసర్ మంచిగా వెళ్ళిపోతాడు. నో, యువర్ కంపెనీ ఈజ్ ఇన్ బెస్ట్ ప్రాక్టీసెస్, యూ క్యాన్ రన్ ద కంపెనీ అని మంచి రికగ్నైజ్ చేసి వెళ్ళిపోతారు. లేదు నేను వయలేట్ చేస్తున్నాను అనుకోండి, ముగ్గురికి నేను శాలరీ పే చేయట్లేదు, ఏం చెప్తుంది ఇమ్మీడియట్గా ఎంప్లాయర్గా, మీరు వయలేట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్వి, మీరు తప్పకుండా ఈ 3 ఎంప్లాయర్లకు మీరు శాలరీ ఇవ్వాల్సిందే అని మళ్ళీ ఆర్డర్ చేసి వెళ్ళిపోతారు. ఇస్తారు అప్పుడు ఇవ్వాలి, రూల్ ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో మళ్ళీ నాకు ఇంప్రెషన్మెంట్ ఉంటుంది, నాకు ఫైన్ ఉంటుంది, నాకు అన్ని రూల్స్ ఉంటుంది. అంటే దేర్ ఇస్ ఎవ్రీథింగ్ లా ఇంటాక్ట్ ఉంటుందండి సాయి గారు. రైట్, చాలా మంచి పాయింట్. ఈ మధ్య కాలంలో అక్కడేదో అంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించిన బాగా నెగిటివ్ వార్తలు వచ్చినాయి. ఏంటంటే ప్రాస్టిట్యూషన్స్ రాకెట్స్ నడుపుతున్నారని, లేకపోతే ఏదో బెదిరించారని, కొంతమందిని అరెస్ట్ చేశారని అన్నటువంటి కేసులు విన్నాను. ఎంతవరకు వాస్తవం అది? అయితే అందులో మీరు ఆ మెసేజ్ ఏదైతే వీడియో చూసారో మీరు దాని గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. అంటే టిపికల్ గా ఏమైతుందంటే మన ఈ మధ్యలో పాండమిక్ టైంలో ఏం చేశారంటే, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కిందనో క్రౌడ్ ఫండింగ్ కిందనో ఆ టెక్సాస్ ఏరియాలో ఆస్టిన్, హ్యూస్టన్, శాన్ అంటోనియో, డాలస్, ఈ 4 ఏరియాలలో చాలా మందికి యాక్చువల్గా మైగ్రేట్ అయ్యారు. ఇవాళ మన డాలస్ను కూడా డల్లస్పురం అనే స్థాయిలో, గంటర్ను గుంటూరు అనే క్రమంలో చాలా అంటే ఆ స్థాయికి మనం తీసుకొచ్చారు. అమెరికాలో కూడా చాలా మంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గ్రీన్ కార్డ్ వచ్చాక ఏం చేస్తారంటే, వాళ్ళ ఫ్యామిలీస్తో కనెక్ట్ ఉండాలను, దగ్గరగా ఉండాలను, వెదర్ బాగుండాలను డాలస్కు మూవ్ అవుతున్నారు. అంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళ కొద్దిగా వెదర్ చల్లగా ఉంటుంది. మన జియోగ్రఫికల్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ లాగా అనుకోండి. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్న నార్త్ సైడ్ ఉన్న టైప్లో ఆ టైపు మీకు నార్థరన్ స్టేట్స్ ఉంటుంది అంటే డెట్రాయిట్ అనుకోండి, న్యూయార్క్ అనుకోండి, న్యూ హ్యాంప్షైర్ అనుకోండి, బాస్టన్ అనుకోండి. అక్కడ నుంచి ఏం చేస్తారంటే మన ఈ సౌత్ సైడ్కి మూవ్ అవుతారు. పాండమిక్ టైంలో మన వాళ్ళు అప్రాక్సిమేట్లీ అరౌండ్ $4 billion వర్త్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. సో అందులో కొందరికి క్రౌడ్ ఫండింగ్ అంటే ఒక 10 మంది కలిసి ఒక 3 మిలియన్లో 4 మిలియన్లో జమ చేసుకొని దాని ద్వారా ల్యాండ్స్ కొనడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్లలో కొందరికి మనలకు గ్యాప్ వచ్చింది. అంటే ఈ మనీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యడంలో గ్యాప్ వచ్చింది. ఇందులో దాన్ని ఏం చేశారు, బెదిరించడాలు. మీకు తెలుసు కదా, టిపికల్ ఇండియన్ ఐడియాలజీ ఉంటుంది చూడండి, మీకు అర్థమవుతుంది కదా. అందులో మీరు లెక్కలలో తేడాలు వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. అందులో భాగంగా తప్ప
అందులో వాళ్ళకి క్లారిటీ ఉండి ఈ బెదిరింపులు మనలు ఏదో చిన్న వయలేషన్స్ ఉంటుంది కదండి. అందరూ ఇమిగ్రెంట్సే, అందరూ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవ్వకుండా +−3% ఉంటే పర్లేదు, కానీ 15% 20%కి వెళ్ళారనుకోండి మనం బెదిరిస్తుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనదే రెస్టారెంట్ ఉంది అనుకోండి, ఇవాళ రెస్టారెంట్ లో చాలా మంది స్టూడెంట్లను ఎంప్లాయ్ చేసుకున్నారు. ఇవాళ స్టూడెంట్స్ ఎన్ని రకాల పని చేస్తారో మీరు చెక్ చేసుకోండి, ఎంత క్లారిటీ ఉందో. నాకు ఎంతో మంది కాల్స్ వచ్చాయి లాస్ట్ 4-5 రోజుల నుంచి. వచ్చిన వాళ్ళు అందరూ ఏం చెప్తారు, మా అబ్బాయి అది చేస్తున్నాడు, మా అమ్మాయి ఈ జాబ్ చేస్తుంది, మా అబ్బాయి అది చేస్తున్నారు. ఈ అందులో ఏ స్థాయికి దిగజారంటే మీరు ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, మనీ లాండరింగ్కి వెళ్ళారు, థెఫ్ట్ కేసెస్ అవుతున్నాయి. తర్వాత ఇవన్నీ ఇంక నేను వీ డోంట్ వాంట్ టు నేమ్ దోస్, బట్ ప్రతి దానిలో కూడా తెలిసి చేస్తున్నారా, తెలవక చేస్తున్నారా, తెలిసి తెలవాలని చేస్తున్నారా, ఇంక మీకు తెలుసు కదండి అవన్నీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు. సో ఇటువంటి సంఘటనలలో మేము ఏం చెప్తున్నాం అంటే, మీరు అటువంటి చేస్తే ఒక రోజు కాకపోతే ఒక రోజు మీరు దొరుకుతారు, పీరియడ్. ఎందుకంటే మీకు అక్కడ డిజిటల్ ఏజ్ లో ఉన్నాం, మనం తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. మనం ఇవాళ దొరకలేదని చెప్పేసి ఒక 3 అమ్మాయిలు కలిసి ఒక చిన్న దొంగతనం చేశారండి, చాలా చిన్న దొంగతనం. అందులో ఒక అమ్మాయికి బాగా చేతివాటం ఉంది, మిగతా 2 ఫాలోవర్స్. సో లోపలికి వెళ్ళి, ఇది వాల్మార్ట్ లో జరిగిన సంఘటన, ప్రతిదీ మేము కూడా పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ ఓపెన్ గా జరిగే సంఘటన. అమెరికా కూడా ఏం చేస్తుందంటే ఏది దాయదు, ఏదైనా తప్పు జరిగి ఇప్పుడు మన ఇండియన్స్ వెళ్ళి ఐటీ కంపెనీలలో వయలేట్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన ఇంప్రెషన్మెంట్ కూడా వాళ్ళు పబ్లిక్ గా వెబ్సైట్ లోనే పెడతారు, చాట్కు దారు చాట్ జరుగుతుంది కాదు. సో ఓపెన్ గా మనం పబ్లిక్ చేస్తున్న క్రమంలో వీళ్ళు చేసిన దానిలో $150 వర్త్ దొంగతనం జరిగిందండి. సింపుల్, ముగ్గురు కలిసి $450 దొంగతనం జరిగింది. దాని ఇంపాక్ట్ ఎలా ఉందో తెలుసా అండి, దాన్ని దొరికిన తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ముగ్గురు జైలుకి వెళ్ళారు. దాన్ని బెయిల్ బాండ్ రూపకంగా వాళ్ళు ఒక్కొక్కరు $3,000-5,000 మనం బెయిల్ బాండ్ కడితే తప్ప వాళ్ళు బయటకు తీసుకురాలని పరిస్థితి వచ్చాక మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇంప్రెషన్మెంట్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వీడియో ఎవిడెన్స్ లో దొరికారు. సో అంచేత దానికి తప్పించుకోవడానికి అవకాశం లేదు. సరే ఆ మినిస్టర్ ఈఎంఐలో ఫోన్ చేస్తే విడిచిపెట్టడం అంటూ ఉండదు. జడ్జి శిక్ష అంటే ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళు ఇంకెప్పుడు చేయొద్దు అన్న రీతిలో అక్కడ శిక్ష ఉంటుంది. దాన్ని రూపకంగా మన వాళ్ళు చేసే థెఫ్ట్ కేసెస్ కానివ్వండి, తర్వాత డియుఐ కేసెస్ కానివ్వండి, తర్వాత మనం అక్కడ ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్, ఈ మధ్యలో చాలా మంది మైగ్రేట్ అయ్యారు కాబట్టి మనం మన ఇదేం చేస్తారు కదా, హోమ్ లో ఇద్దరికి మధ్య గొడవలు అయిన అనుకోండి ఫ్యామిలీలో, అది కూడా కొద్దిగా మ్యాట్రిమోనియల్ ఇష్యూసే కానివ్వండి, మీరు ఇప్పుడు ఫ్యామిలీ లా ఇష్యూస్ అంటారు దీన్ని టిపికల్ గా. సో ఇంట్లో వాళ్ళకి ఏదైనా గొడవలు అయితే కొట్టుకోవడం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు వయలేషన్ అవుతుంది, 911 కాల్ చేస్తారు, ఇద్దరిట్లో ఒకరు జైలుకి వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి లోపలికి రానివ్వరు, వాళ్ళ ఇంట్లో కలవనివ్వరు. అది ఒక 2 నెలలు అవుతుంది. ఈ లోపల లాయర్లు, పోలీసు వాళ్ళు, మీకు తెలుసు కదా అక్కడ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది, $20-30 ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇబ్బందులే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో మీరు చూడండి, ఒకప్పుడు హైదరాబాద్కో, విజయవాడకో, కరీంనగర్కో, వరంగల్కో పరిమితమైన ఎన్ఆర్ఐ సమాజం ఇవాళ గ్రామీణ ప్రాంతంలో చిన్న పల్లెటూరులో కూడా ఇవాళ ఒక ఎన్ఆర్ఐ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో ఉన్నారండి. సో ఇటువంటి సెకండ్ జనరేషన్ మార్చింగ్ టువర్డ్స్ టు అమెరికా అయినప్పుడు, ఒక జనరేషన్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ క్యాటర్ చేయడానికి లీగల్ సెక్టర్ కానివ్వండి, మన ఇమిగ్రేషన్ సెక్టర్ కానివ్వండి, ఇవన్నీ సెక్టర్లు కూడా యాక్టివేట్ అయ్యాయి. ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపకంగా కూడా మేము చాలా మందికి చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నాం. దీస్ ఆర్ ద లా ఆఫ్ ద ల్యాండ్స్, మీరు తెలుసుకోండి, మేము గైడ్ చేస్తున్నాం, మీరు ఫాలో అవ్వండి. మేము మీకంటే 30 ఏళ్ళ ముందు వెళ్ళాము, మీరు ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చారు, మీకు మేము ఈ 30 ఏళ్ళ ఫ్యూచర్ జనరేషన్ అంతా మీరే, మళ్ళీ 30 years తర్వాత మీరు గైడ్ చేస్తుంటారు వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి. సో ఆ యాక్టివిటీలో మీరు ఉండండి అని మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళకి గైడ్ చేస్తూ, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నామండి. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ మధ్యన బాగా ప్రచారంలోకి వస్తుంది తానా లాంటి సంస్థ, అక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రచారం ఉన్నటువంటి సంస్థ, ఎక్కడో చాలామంది వస్తూ ఉంటారు, అదేదో కాంప్లికేషన్ వచ్చింది అంటున్నారు, ఏంటది? అంటే ఇప్పుడు మీకు నాన్ ప్రాఫిట్ లో అది పబ్లిక్ న్యూసే కానీ ఏమైనా జరిగిందంటే, అందులో ఉన్న ట్రెజరర్, ఫౌండేషన్ లో ఉన్న ట్రెజరర్ అందులోకి వెళ్ళి డబ్బు తీసుకున్నారు. ఒక 1.5 year లో దగ్గర ఒక $3 million వర్త్ ఆఫ్ మనీని తీసుకున్నారు అనేది అందులో ఎవిడెన్స్ లో చూపించారు. అది మాకు కమ్యూనికేట్ కూడా చేశారు, తన మెంబర్స్ అందరికి కూడా షేర్ చేశారు. ఇది జరిగింది అనేది పబ్లిక్ న్యూసే కాబట్టి. సో అది అందులో అంటే ఇట్ ఈస్ అనే నాన్ ప్రాఫిట్ యాక్ట్, దానికి FBI కానివ్వండి, అక్కడ ఫైనాన్షియల్ రూల్స్ కానీ ఇంప్లిమెంట్ అవుతాయి. సో అందులో ఎవరైతే తప్పు చేస్తున్నారో తెలుసుకుంటే ఆ FBI ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తే వాళ్ళకి శిక్ష చేస్తారు. ఓకే, అంటే దీంట్లో అదేదో సంస్థ మనుగడికి ప్రాబ్లం వచ్చింది, అది ఇదని చాలా ప్రచారం జరిగింది, ఎంతవరకు వాస్తవం అది? అంటే టిపికల్ గా ఎలా ఉంటుందంటే, ఒకసారి ఈ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చి, మీకు ఇంతకుముందు మనం హిస్టారికల్ గా చెప్పాం కదండి, తప్పు జరిగే వరకు, దొంగతనం చేసే వరకు మనల్ని ఎవరు పట్టించుకోరు, దొంగతనం జరిగాక వాళ్ళని ఏం శిక్ష చేయాలో ఆ శిక్ష చేస్తుంది. సో ఇందులో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ లో ఎవరైతే చేశారో, అంటే చేసింది అది ఫ్యాక్ట్, ఏది డబ్బు మూవ్ చేసుకున్నది అనేది, ఫౌండేషన్ నుంచి డబ్బు వెళ్ళింది అనేది అది రూల్. సో అందులో దాన్ని ఏ రకంగా బయటకు వెళ్ళింది, ఏం చేయాలి, ఎన్ని కౌంట్స్ వయలేషన్ జరిగింది అనేది FBI డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు లా ఆఫ్ ద కోర్ట్ లో ఉంది కాబట్టి దాని సొల్యూషన్ ఏంటంటే, మనం ఇంటర్ప్రిట్ చేసేదానికంటే మనం యాజ్ ద టైం ప్రోగ్రెస్ మనకు ఎవిడెన్షియల్ గా పెడతారు.
ఆ కోర్టు జడ్జిమెంట్ని కూడా మొత్తం ఎండ్ టు ఎండ్, అది 10 పేజీలు ఉన్న 50 పేజీల డాక్యుమెంట్ని కూడా పబ్లిక్ యాక్సెస్ ఫైల్ అంటా ఉన్నట్టు. ఇది టిపికల్గా అమెరికా గవర్నమెంట్ ఏంటంటే మనం ప్రతిదీ బయట పెట్టాలి, గవర్నమెంట్ అడిగినప్పుడు ప్రతిదీ చేయాలి, ఏదైనా ఓపెన్ అండి. ఇప్పుడు నేను ఒక 30 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాను అనుకోండి, డే 1 నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఊర్లో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏం జాబ్ చేశాను అనేది కూడా ఓపెన్. ఇట్స్ నాట్ దట్ నేను హైడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. గవర్నమెంట్ దగ్గరకు వచ్చి వయలేషన్ ఏదైనా చేస్తున్నప్పుడు అది బయటకు వస్తుంది. ఈ మధ్య నాన్ ప్రాఫిట్లలో 1-2 సంఘటనలు జరిగాయి, కొన్ని మ్యాచింగ్ గ్రాంట్స్ లో ఇష్యూస్ అయ్యాయి. సో మ్యాచింగ్ గ్రాంట్ గొడవ అదే చాలా బాగా చర్చ జరుగుతుంది ఇండియాలో కూడా. ఏంటి అసలు మ్యాచింగ్ గ్రాంట్ అంటే యూజువల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాన్ ప్రాఫిట్ యాక్టివిటీకి మనం డబ్బును కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఒక $1000 ఇస్తే మేము ఇంకొక $1000 జత చేసి మీకు $2000 ఇస్తాము, మీరు దీన్ని చారిటీ కానీ, కమ్యూనిటీ సర్వీస్ కానీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ ఉపయోగించుకోండి అని చెప్తారు. ఇది ప్రతి ఐటీ కంపెనీ కానివ్వండి, ప్రతి కంపెనీ, అంటే ఐటీ టెక్నాలజీ కంపెనీ కాదు, అది ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ నామ్స్ ఫ్రేమ్వర్క్ లో ఆ డబ్బులు మ్యాచింగ్ ఉంటుంది. అంటే సొసైటీ బాగా, మీకు సిఎస్ఆర్ అంటారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా మనం ఇక్కడ. సో ఆ లైన్ లోనే ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు మీ గ్రామాలకు కానీ, మీ ఊర్లకు కానివ్వండి, మీ విలేజ్ కానీ, మీ కల్చర్ కానీ, మీ లిటరేచర్ కానీ, మీ అభివృద్ధికి మీరు ఉపయోగించుకోండి. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ఈ మ్యాచింగ్ $1000 ఇచ్చే దానిలో ఈ $1000 కూడా వేరే వాళ్ళ పేర్ల మీద చేయడం, ఆ డబ్బులు మ్యాచ్ చేసే విధానంలో కొద్దిగా మిస్యూజ్ చేయడం, ఇచ్చిన డబ్బును మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఈ రకరకాల కాంబినేషన్స్ ఆఫ్ యాక్ట్స్ జరిగాయి. సో దీన్ని వాళ్ళ ఎఫ్బిఐ ఏమంటుందంటే, మీరు మీకు ఇచ్చిన మెథడ్ని మీరు మంచిగా చేసుకోండి అని ఇచ్చిన మీ దాన్ని మీరు మిస్యూజ్ చేశారు. మరి మిస్యూజ్ చేస్తే మీరు అబైడ్ బై లాస్ ఉండాలి కదా, మీరు వయలేట్ చేశారు కదా, మరి పనిష్మెంట్ కూడా మీకు కావాలి కదా. సో అందువల్ల ఈ నాన్ ప్రాఫిట్ కల్చర్ కొద్దిగా దీన్ని తగ్గించింది, అంటే డిగ్రేడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరన్నా వచ్చి మీ దగ్గరకు వచ్చి, సాయి గారు మీరు కాంట్రిబ్యూట్ చేస్తారంట, మీరు ఇస్తారు ఇప్పుడు డబ్బు? ఇవ్వరు కదా. సో బికాస్ మీరు ఆల్రెడీ అక్కడ నాది వయలేషన్ అయిందని తెలిసాక నేను వచ్చి అడిగితే మీరు ఇస్తారు? ఇవ్వరు కదా. అందులో అది జరుగుతుంది సంఘటనలో. ఇది ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అంచేత ఇన్వెస్టిగేషన్ తర్వాత అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ లో ఏం జరగబోతుంది అనేది కూడా మీకు పబ్లిక్, అంటే మీకు అది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం జరిగిన సంఘటన ఏంటి అంటే, ఈ 2 వయలేషన్స్ జరిగాయి. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్స్ లో కూడా మిస్యూజింగ్ ఆఫ్ ద ఫండ్స్ జరిగింది. రెండవది ఏంటంటే డబ్బులు ఒక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అది జరిగింది సంఘటన. రైట్. ఫైనల్గా అంటే ఇందాక నేను అడిగింది, ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్టు అని మన వాళ్ళ మీదన ఇక్కడ వచ్చేస్తుంటుంది బ్రేకింగ్ న్యూస్లో లేకపోతే సోషల్ మీడియాలో. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నటువంటి పదం కూడా వాడుతూ వచ్చినాయి. అది నిజంగా జరిగిందా లేకపోతే ఒక వర్గం ఇంకొక వర్గం మీద కోపంతో ప్రచారం చేసినాయా? అవి నిజంగా జరిగింది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది కాబట్టే ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. దానికి మనం ఇండివిజువల్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. సో ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇండియన్స్ కంటే ముందు కూడా డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇండియన్స్ ఈ మధ్య ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆ ఇన్వాల్వ్ అవుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఆ ఎఫ్బిఐ అనేది ఇన్వెస్టిగేషన్ చేసింది. కొంతమందికి శిక్ష వేసింది, కొంతమంది కంటిన్యూగా జరుగుతుంది. ఆ శిక్ష వేసింది కూడా వాళ్ళు పేపర్లలో పెడతారు. సో ఎక్కడెక్కడ జరిగింది అనేది మనకు ఆ పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ లో, ఆ కోర్టు సిస్టంలో, అది షికాగోలో జరిగిన, డెట్రాయిట్లో జరిగిన, డీసీలో జరిగిన, అట్లాంటాలో జరిగిన ఆ కోర్టు జడ్జిమెంట్ ఉంటాయి. జడ్జిమెంట్ డాక్యుమెంట్ లో పేర్లతో సహా పెడతారు. వాళ్ళు మన పీపీపీ లోన్లలో కూడా వయలేషన్ చేస్తే కూడా ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎంత మోసం చేశారు, ఆ లోన్లను ఏ రకంగా మిస్యూజ్ చేశారన్న దానిపైన జైలు శిక్ష కూడా చేశారు. అంటే అది జైలు శిక్ష చేసిన సబ్జెక్టును కూడా మాకు కమ్యూనికేషన్ వస్తుంది, పేపర్లలో పబ్లిష్ అవుతాయి. అది అంటే ఓపెన్ ఇది జరిగింది, ఇంత మిస్యూజ్ చేశాడు, ఇది అవుతుంది. సో మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఇటువంటి షార్ట్ టర్మ్స్ మీరు షార్ట్ కట్లు కానీ వాటికి వెళ్ళకండి. దానివల్ల మీరు అచీవ్ ఏమంటే ఏమి ఉండదు. ఈ లైఫ్ షార్ట్, ఈ లైఫ్లో మంచి లైఫ్ లీడ్ చేసుకునే ఆపర్చునిటీ ఆ కంట్రీలో ఉండడం వల్ల మీరు అది ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇది వయలేషన్ ఆఫ్ ఫైనాన్సెస్ కానివ్వండి, H1B వయలేషన్ కానివ్వండి, F1 వయలేషన్ కానివ్వండి, ఎవ్రీ సింగిల్ వయలేషన్లో మీరు అవాయిడ్ చేయండి. మీరు మంచి ఆ కంట్రీ ఏమంటుంది, ఆఫీసర్స్గా రండి, దొంగలుగా రావద్దు. అంటే దే ఆర్ నాట్ వెల్కమింగ్ థీవ్స్, దే ఆర్ వెల్కమింగ్ ఆఫీసర్స్. అంటే మంచి క్వాలిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రండి అనేది వెల్కమ్ చెప్తుంది. ఒకవేళ వయలేషన్స్ ఉంటే శిక్షలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీ కెరీర్ ఎండ్ అవుతుంది, మీ లైఫ్ స్టైల్ ఎండ్ అవుతుంది, మీరు జైలు జీవితం గడుపుతుంది. మీరు అందరికీ తెలుసు కదా, మన లక్కిరెడ్డి బాలరెడ్డి స్టోరీ అయితే అందరికీ తెలుసు కదా, మీకు కొత్తగా చెప్పదు, అదైతే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన న్యూసే కదా. సో అది అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అక్కడెక్కడ జరుగుతున్న పీపీపీ లోన్ లో వయలేషన్ తీసుకోండి, ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ లో వయలేషన్ తీసుకొని జాగ్రత్త పడండి. థెఫ్ట్ కేసులలో చూడండి, ఒక న్యూ జెర్సీలో 2 అమ్మాయిలు చేసేది డైరెక్ట్ పోలీసు వీడియో క్యామే మనకు పబ్లిష్ చేశారు యూట్యూబ్ లో, మీరు అంతా వెళ్ళి చూడొచ్చు.
ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. సో దానివల్ల మీరు లెసన్ లర్న్ ఏంటి, దీన్ని నేర్చుకోండి. నిన్న మొన్న మోస్ట్ రీసెంట్ గా జరిగిన అబ్బాయి సంఘటన మీరు తెలుసు కదా, ఆయన డోర్ డాష్ డెలివరీకి వెళ్ళి పాపం షూటింగ్ లో చనిపోయాడు ఆ అబ్బాయి. అది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్. సో ఏమైంది చివరికి, నేను పిల్లలతో మాట్లాడినప్పుడు చెప్పాను, అబ్బాయిలు మీరంతా ఏమనుకుంటారు చెప్పండి, ఇందులో లెసన్ లర్న్ ఏంటి, అందరూ మినకుండిపోయారు. నేను చెప్పాను, దీనిలో పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు. ఒక అబ్బాయి 25 ఏళ్ళ అబ్బాయి చనిపోతే ఎవరికైనా ఇబ్బంది కదా. మీకు తెలుసు మీరు అక్కడ వెళ్ళి పని చేయొద్దని, మేము గైడ్ చేస్తున్నాము ఆ లొకేషన్లకు మీరు ట్రావెల్ చేయొద్దని, అయినా కూడా మీరు అక్కడ ఉన్న దాంట్లో వెళ్తే ఎట్లుంటుంది. సో మేము గైడ్ చేస్తున్నప్పుడు మీరు ఫాలో కావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది కదా. ఇది మేము ఎడ్యుకేటర్ మీరు ఈ రూపకంగా సాయి గారు మీరు ఏదైతే చేస్తారో ఒక మహోన్నతమైన ఆశయం కోసం చేస్తారు. ఈ కమ్యూనికేషన్ దీని వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ అవుతుంది, నాలెడ్జ్ వస్తుంది. నేను ఓపెన్ గా ఎందుకు షేర్ చేస్తున్నాం అంటే, మేము ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ ప్రాసెస్ లో ఉన్న మనం మిస్టేక్స్ లో ఫాల్ట్ అడ్వాంటేజ్ గా తీసుకోవద్దు. దానికి ఎడ్యుకేట్ చేయాలి, గైడ్ చేయాలి. మనం వాళ్ళ కంట్రీని గొప్పగా చూడాలి. రేపు మనమే యుఎస్సిఎస్ ఆఫీసర్ అయ్యామనుకోండి, మనం ఏం చేస్తాం, దొంగల్ని లోపలికి రాణిస్తామా, వయలేషన్ చేసిన వాళ్ళని ఉంచుకుంటామో చెప్పండి. మనం ఆ షూస్ లో ఉంటే మన కంట్రీలో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కాంతి షేక్లు వస్తున్నారు, వాళ్ళందరినీ మనం ఏం చేస్తున్నాం, బయటకు వెళ్ళిపోండి, లేకపోతే మేము క్యాన్సిల్ చేస్తాం వాళ్ళ స్టేటస్లు అన్ని రకాలుగా మనం చెప్తున్నాం కదా. ఆ లైన్లోనే మనం పనిచేయాల్సి ఉంటుంది. ఒక చిన్న సందేహం, ఇప్పుడు ఇలాగ అంటే ఒక్కొక్క దేశానికి సంబంధించి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఉందనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు అంటే ఇక్కడ ఏదో పనులు చేస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళు అంటే ఇట్లా చేస్తారు అనేటటువంటి ఒక ఫీలింగ్ బలంగా ఉండిపోయింది. వాళ్ళు ఆక్రమించుకునే లేదా ఇక్కడ ఈ ప్రాంతాలు రోహింగ్యాలు ఇట్లా చేస్తారు, అట్లాగా నెగిటివ్గా చూసి, అలాగే మనం మిగతా దేశాలను అయితే కనుక మనం పాజిటివ్గానే ట్రీట్ చేస్తాం. అంటే నెగిటివ్ ప్రింట్ పడేటటువంటి ముద్ర ఏమన్నా భారతీయుల మీద అక్కడ ఏమన్నా ఈ మధ్యన పెరిగిందా? కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపకంగా కానివ్వండి, లా ఫర్మ్స్ రూపకంగా కానివ్వండి, మేము గైడ్ చేసి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మనకి ఇంకా ఆ పరిస్థితి పూర్తిగా రాలేదు, కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ రూపకంగా ఏదైతే వాళ్ళు లాను అమెండ్ చేస్తున్నారో, అది టెక్నాలజికల్ లా. ఇప్పుడు డ్రగ్ కట్టేలు ఉందనుకోండి, అదేంటి సౌత్ అమెరికా నుంచి వస్తుంది, దానికి కొన్ని లాస్ పెట్టారు. ఆ లాస్ లో ఏమైనా మిస్యూజ్ అవుతే వాళ్ళ లాస్ కరెక్ట్ చేస్తారు. మన దగ్గర ఏంటంటే వైట్ కలర్, మన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన వాళ్ళంతా టెక్నాలజీ సైడ్ జాబ్ చేస్తారు. మెజారిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ. సో అటువంటిప్పుడు ఇక్కడ ఏదైనా వయలేషన్స్ అయితే, ఇప్పుడు పీపీపీ లోన్స్ రూపకంగా కానివ్వండి, H1B వయలేషన్స్ కానివ్వండి, F1 వయలేషన్స్ కానీ మన వల్ల అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి మంచి క్వశ్చన్ అడిగారు. అట్లాంటాలో ఒక సిబిపి ఆఫీసర్ ఒక అమ్మాయిని పట్టుకొని క్వశ్చన్ చేస్తారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఈ తప్పు నేను ఒక్కదాన్ని చేయట్లేదండి, మా ఇండియన్ పీపుల్ అందరూ కూడా ఇదే పని మీద చేస్తున్నారని. అంటే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తారా అమ్మా అని అడిగారు. అంటే ఆమె దొరికిపోయింది, సరెండర్ అయింది. చెప్తూ ఏం చెప్తుందంటే, నేను ఒక్కరినే చేయట్లేదు, నా క్లాస్మేట్స్ అందరు కూడా ఇదే పని చేస్తున్నారు, నన్ను ఇందులోకి వర్క్ పర్మిట్ కూడా, అంటే అందులో వర్క్ పర్మిట్ లేకుండా పనిచేసే వ్యవస్థను కూడా వాళ్ళే చెప్పారని వాళ్ళ పేర్లతో సహా చెప్పారు. చెప్తే ఏం చేస్తారు, ఆ సిబిపి ఆఫీసర్ వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తారు, వాళ్ళందరినీ రిపోర్ట్ చేస్తారు. వయలేషన్కి తావులేదు. దీన్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేస్తే మనం ఒక్కరి కింద చూసుకోవాలి తప్ప మన ఇండియన్నెస్ ను అక్కడ చూపించొద్దు. అంటే నేను ఎట్లా వెళ్ళిపోతున్నా కాబట్టి నా క్లాస్మేట్స్ కూడా వెళ్ళిపోవాలనే ఆలోచన విధానం ఉంటుంది చూడండి, అది కొద్దిగా వయలేషనే కదా. ఈ పీపీపీ లోన్ స్కామ్ ఏంటండి? ఇప్పుడు ఏం చేశారంటే, మన దగ్గర ఆత్మనిర్భర భారత్ అని అన్నారు కదా, అప్పుడు ఏం చేసిందంటే పాండమిక్ టైంలో ఐటీ కంపెనీ వాళ్ళకి జాబ్ లేని పక్షంలో మీరు సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంటది కదా. ఈ సాలరీ ఇచ్చేటప్పుడు మేము కొన్ని సాలరీస్ ఇవ్వలేము, డబ్బులు లేవు, ఎంప్లాయీస్ పని లేదు అన్నప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ లోన్ ఇచ్చింది. గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకోండి, మీ ఎంప్లాయీస్ నెంబర్ను బట్టి లెక్కేసుకొని మిలియనా, 500,000, 2 మిలియన్ల, 5 మిలియన్ల, మన వాళ్ళకి 7 మిలియన్ల వరకు కూడా పీపీపీ లోన్లు తీసుకున్నారు. తీసుకున్నాక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసింది, వేవ్ చేసేసిందండి. టోటల్ డబ్బు మళ్ళీ మాకేమి ఇవ్వక్కర్లేదు, లోన్లు కట్టక్కర్లేదు, డబ్బు రిటర్న్ ఇవ్వక్కర్లేదు. అట్లా 2 times చేసింది. సో 2 times చేస్తే మన వాళ్ళు ఏం చేశారు, దాన్ని మిస్యూజ్ చేసి ఏం చేశారు, ఆ డబ్బును యాక్చువల్గా ఎందుకోసం ఇచ్చింది అంటే ఎంప్లాయీ శాలరీలు ఇవ్వడానికి ఇచ్చింది. మన వాళ్ళు ఏం చేస్తారు, మంచి మంచి విల్లాలు కట్టుకుంటారు, మంచి మంచి ల్యాండ్స్ కొంటారు, మంచి మంచి కార్లు కొంటారు. వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ డిజిటల్ ఏజ్ లో నన్ను ట్రాక్ చేస్తే నేను ఈ లాస్ట్ 2 ఏళ్లలో ఏడ కట్టుకున్నా, ఏడ కొన్నా వాళ్ళ రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, నా పేరు పైన, మా కజిన్ పై ఎవరో పేర్ల మీద రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. అంటే అక్కడి భూభాగంలో ఏ యాక్టివిటీ చేసినా ఉంటుంది. మన వాళ్ళు కొంచెం డబ్బును ఇండియాకు పంపించడం, ఇవన్నీ చేసే దానిలో వయలేషన్ చేశారు. మేము ఇచ్చిన పర్పస్ డిఫీట్ అవుతుంది. మేము మీకు డబ్బు ఇచ్చిన పర్పస్ ఏంటి, అప్లిఫ్టింగ్ ఆఫ్ అవర్ ఫైనాన్సెస్, అప్లిఫ్టింగ్ అవర్ ఎకానమీ, నాట్ యువర్ ఎకానమీ, యువర్ పర్సనల్ ఎకానమీ. మీరు కార్లు కొనుక్కోవడానికి ఏంటి, ఇల్లు కట్టుకోవడానికి నేను డబ్బు ఇవ్వట్లేదు. మీకున్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకని పక్షంలో వాళ్ళ శాలరీలు ఇవ్వడానికి మేము డబ్బు ఇస్తున్నందు క్రమంలో మీరు ఎలా ఈ డబ్బును మిస్యూజ్ చేస్తారన్న ఉద్దేశంలో జరుగుతున్న క్రమంలో ఆడిటింగ్ లో అక్కడ ఏదైతే ఫైనాన్షియల్ ఆడిట్ జరుగుతుందో అందులో వయలేషన్ జరిగితే అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు, డబ్బుని వెనకకు లాక్కున్నారు.
సీజ్ చేస్తారా ఆస్తి? అన్ని చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఏదనుకున్నా చేయొచ్చు, ఎందుకంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎవ్రీ రైట్ ఉంటుంది. తప్పు చేస్తే వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పవర్ రూపకంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం. ఒకే ఒక్క చివరి ప్రశ్న. ఇప్పుడు సాధారణంగా ఇదేంటి మీరు చెప్పినట్టు డిజిటల్ యుగం, ఇప్పుడు దాదాపుగా గూగుల్ కావచ్చు లేకపోతే ఈ సంస్థలన్నీ ఆయా ప్రాంతాల నుంచినే రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ డిజిటల్ నెట్వర్క్స్ ఏవైతే నడుస్తున్నాయో వీటికి వాళ్ళు డాలర్లతోనే పేమెంట్ చేస్తూ ఉన్నారు, డాలర్ల వైడ్గా. ఇట్లాంటి వాళ్ళకి అక్కడ డైరెక్ట్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా ఈ డాలర్స్ సంపాదించుకునే వాళ్ళకి? యా తప్పకుండా అండి. ఆ కంట్రీలో ప్రతిదీ నామ్స్కు ఫ్రేమ్వర్క్ లో ఉన్న దానిలో గైడెన్స్ అడగండి. ఇప్పుడు సెక్టోరియల్ గా వచ్చారండి, ఒకప్పుడు డాక్టర్ రూపకంగా మన వాళ్ళు చాలా మంది వెళ్ళేవారండి, తెలుసు కదా మీకు, ఒక 30 ఏళ్ళ క్రితం. తర్వాత Y2K వచ్చింది, ఇయర్ 2000 వచ్చింది, దాని రూపకంగా టెక్నాలజీగా చాలా మంది వెళ్ళాం. తర్వాత వాళ్ళకి నర్సెస్ స్కేర్సిటీ, ఆ కంట్రీ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న లేబర్ లాస్ ప్రకారం వాళ్ళు చెక్ చేస్తుంటారు కంట్రీలో మనకి ఎక్కడ స్కేర్సిటీ ఉంది, డాక్టర్లు కావాలా, ఐటీ ఇంజనీర్లు కావాలా, నర్సులు కావాలా, ఆర్కిటెక్ట్ కావాలా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంప్లాయీస్ కావాలా, ఫార్మ్ ల్యాండ్ వర్కర్స్ కావాలా, ఎవ్రీ డే ఎవ్రీ మంత్ వాళ్ళకి రిపోర్ట్ రన్ అవుతుంటుందండి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కింద. సో అందులో ఎక్కడైతే స్కేర్సిటీ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఇది ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ మన దగ్గర ఉంది, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక దగ్గర ఉంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ మనం తీసుకొచ్చి కడతారు చూడండి, అక్కడ ఇల్లులు కడుతుంటుంది, అక్కడ స్పానిష్ కమ్యూనిటీ ఎక్కువ కడతారు. మనం ఐటీ టెక్నాలజీ మనం ఎక్కువ వాడుతుంటాం. ప్రొడక్ట్స్ ఇవన్నీ ఎక్కడ చైనా నుంచి వస్తుంటాయి. సో అంటే ఈచ్ కంట్రీ స్ట్రెంత్. ఇప్పుడు మన స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, నల్ల జాతీయులు అంటే ఆఫ్రికన్ అమెరికన్స్ వాళ్ళు ఎక్కువ మంది చేస్తుంటారు. సో ఇటువంటి ఏరియాస్ లో ఒక్కొక్కరికి ఎక్స్పర్టైజ్ ఏరియాస్ ఉంటుందండి, వాళ్ళు అక్కడక్కడ పనిచేస్తుంటారు. ఎవ్రీ సెక్టర్ కు ఈ దేశంలో తీసుకునే డాలర్ను తీసుకునే అవకాశం ఇవ్వగలిగే ఏకైక దేశం అమెరికా ఒకటే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అమెరికా వెళ్ళాలనుకోవడంలో తప్పు లేదు, అక్కడ సెటిల్ అవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ మనోడు ఎవడడగొచ్చాళ్లే మనల్ని అనేసి ఎలా పడితే అలా ప్రవర్తించేటటువంటి తరహా అమెరికాలో కుదరదు. అక్కడ ఉండాలి అంటే బాధ్యతగా ఉండాలి, అక్కడ పని చెయ్యాలి అంటే బాధ్యతగా పని చేయాలి. ఎమ్మెల్యేతో చెప్పించుకుందాం, పోలీస్ ఆఫీసర్తో చెప్పించుకుందాం, పైనోడు మనకు తెలుసు, మన కులపోడు, మన వర్గమోడు అనుకోవడానికి అక్కడ కుదరదు. అదే సందర్భంలో అక్కడ నష్టపోతున్నది తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్ళే తప్ప స్థానికులు నిజంగా నిజాయితీగా బాధ్యతగా ఉండేవాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారన్నటువంటిదే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట.